కాపరీ లైఫ్‌కి అందరికీ స్వాగతం. ఇది ఛానెల్‌లో ఇప్పటివరకు వచ్చిన వీడియోలో అత్యంత ప్రత్యేకమైన వీడియో అనమాట. ఒక నిజంగా జరిగిన ఈవెంట్‌ని మీకు చెప్పడానికి ఒక సాక్ష్యంగా చెప్తున్నాం తీసుకొచ్చి. సో, ఛానెల్ పెట్టినప్పుడు కాపరీ అనే టైటిల్‌కి మీనింగు ఇది మా టైటిల్ గదండీ! మీరెందుకు పెట్టుకుంటున్నారు అని చాలా క్వెషన్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో, ఇది మీ టైటిల్ కాదు. ఇది తెలుగు పదము. ఎవరన్నా షెపర్డ్ అని గానివ్వండి, ఏదన్నా కూడా ఇది మీ భాష కాదు. బైబిల్‌కి సొత్తు కాదు అని చెప్పేసి చెప్పామన్నమాట. సో, అయితే ఒకటి ఉద్దేశమల్లా గూడా క్రిస్టియానిటీ నుండి ప్రొటెక్ట్ చేయడానికనమాట. షీల్డింగ్‌కి ప్రధాన ఉద్దేశాల్లో ఇది గూడా ఒకటనమాట. సో, అయితే పెట్టిన తర్వాత ఇంతవరకు ఉద్దేశం నెరవేరిందంటే ఇండైరెక్ట్‌గా నాకు తెలీదండి. డైరెక్ట్‌గా ఎవరు నాతోటి చెప్పలేదనమాట. సో, పర్పస్ అనేది సర్వ్ కాలేదనే కానీ కంటిన్యూ చేసుకుంటా పోతున్నా. 1 ఇయర్ దాటింది. ఇంకా చెప్పాలి అంటే 1 ½ ఇయర్ అవుతుంది. బట్ ఇప్పుడేందంటే రీసెంట్‌గా అనుకోకుండా ఒక ఇష్యూ మా అందరి మధ్యలోకొచ్చిందనమాట. కలిసి పలానా పని చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అదృష్టవశాత్తు వర్కౌట్ అయింది. సో, వర్కౌట్ అవ్వడం వల్ల ఏం జరిగింది ఫలితం అంటే ఇదిగోండి. సో, ఈ వీడియోల వల్ల గానివ్వండి, లేపోతే ఈ వీడియోలు చూడడం వల్ల ఒకళ్ళకి ఇబ్బందొచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారనమాట. మేము వాళ్ళకి ఒక సలహా ఇవ్వడం వల్ల వాళ్ళ అబ్బాయికి ఈ క్రైస్తవం నుంచి తప్పించుకోవడం జరిగిందనమాట. అందుకనే పసివాడి ఆత్మ రక్షించబడినది అని చెప్పేసి చెప్తున్నా. ఆత్మకేంది రక్ష నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః. ఆత్మకి రక్షించడం ఏంది? దాన్ని ఎవరు ఏమీ చేయలేరు కదంటే, మనోవ్యాధి, మనోబాధ వీటి నుంచండి రక్షించింది. దానికి కూడా బాధపడతానే ఉండేది కదా! రకరకాల అసోసియేషన్స్ వల్ల. సో, దాని నుంచి రక్షించామనమాట. తర్వాత దీన్ని పీకులాట నుంచి రక్షించగలిగాం. సో, అది మీకు చెప్పడానికి ఏం జరిగింది, ప్రాసెస్ ఏంటి అని చేసి, దీన్ని బట్టి మనకి ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎదురైతే మనం ఏమైనా స్టెప్స్ తీసుకోగలమా? కంప్లీట్‌లీ డిస్పైర్‌కి లోనవ్వడమా? అనేది మనకి మనం లోపల ఆత్మవిమర్శ చేసుకోవడానికని ఇది పెడుతున్నాము. సో, ప్యానెల్‌లో ఇప్పుడు మనకి ముగ్గురున్నారనమాట. డాక్టర్ గారు, మహర్షి గారు, అలాగే మన గెస్ట్ అండి సీత గారు. సో, ఆవిడ అసలు పేరుని మనం ఇక్కడ రివీల్ చేయడం లేదు. పర్సనల్ డీటెయిల్స్‌ని. సో, స్వాగతం అండి సీత గారు, మహర్షి గారు, డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. సో, అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ. ఇష్యూ అండి మొన్న 14వ తారీఖున ఆ రోజు బైబిల్ క్లాస్ అనుకుంటా. ఆ లైవ్ అయిపోయే టైంలోననమాట వచ్చింది. నాకు ఒక మెసేజ్ వస్తే చూశాననమాట వాట్సాప్‌లో. నాకిట్లా ఇంట్లో ప్రాబ్లమ్ ఉందండి. సో, ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వస్తే అలా మొదలైంది. ఆ తర్వాత అప్పుడే కరెక్ట్‌గా లైవ్ అయిపోయేసరికి ప్యానెల్‌లో అందరం ఉన్నాం. నేను, మహర్షి గారు, డాక్టర్ గారు, కిరణ్ గారు, అశ్లేష గారు, ఇంకా అమృత్ సిద్ధి గారు, ఇంకొకళ్ళు కూడా ఉన్నట్లున్నారు. సో, అందరం కలిసి ఉన్నప్పుడు ఒకేసారి గ్రూప్ డిస్కషన్ చేసి మంచి చెడులు ఏంటా అని చెప్పేసి ఆలోచించి స్ట్రెస్ లేకుండా ఈజీగా ఉండే సొల్యూషన్ చూడగలిగాము. సో, అంతకన్నా ముందు సీత గారు మీరు మీ సార్. గురించి పరిచయం చేసుకోండి. మీరు కన్వీనియంట్‌గా ఉన్నంత వరకు పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. సో, మీరు గురించి ఓకే. మీరు చెప్పుకోవచ్చు ఏమన్నా. సో, నేనైతే ఇప్పుడు సీతా నేమ్‌తో మీ అందరికి ఇంట్రొడ్యూస్ అవుతున్నాను సార్. నేను హౌస్ వైఫ్ అండ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నాను సార్. ఇప్పుడు వర్క్ చేయట్లేదు. నాకొక బాబు. సో, నా బాబు వచ్చేసి 4థ్ స్టాండర్డ్ చదువుతున్నాడు సార్. గత కొన్ని మంత్స్ నుంచి నేను బేసిక్‌గా మీ ఛానెల్స్ అన్నీ జనరల్‌గానే ఫాలో అవుతున్నాను. నేనేమి ఇంటెన్షనల్‌గా ఏం ఫాలో అవ్వలేదు. బట్ ఓకే. మామూలుగా ఫాలో అవుతున్నాను. అయితే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే అరౌండ్ అక్టోబర్, నవంబర్ నాకు కరెక్ట్‌గా టైమ్ స్పాన్ గుర్తులేదు. కాకపోతే ఆ అక్టోబర్, నవంబర్ మేబీ ఆ మంత్స్‌లో కొంచెం ఎలా అంటే మా బాబు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి క్రిస్టియన్ అనమాట. చిన్న పాప సార్. చిన్న పాప ఫోర్త్ స్టాండర్డ్ పాప. థర్డ్ ఎండింగ్ ఫోర్త్‌కొచ్చారు. ఆ పాప మా వాడిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది సార్. ఎలా అంటే జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడం. అండ్ అందరికన్నా బెస్ట్ గాడ్ అంటే అసలు ఓన్లీ గాడ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. దేర్ ఈస్ నో అదర్ గాడ్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గాడ్. మనం మాట్లాడితే వింటాడు. మనం ప్రే చేస్తే మనకన్నీ ఇస్తాడు. మనకన్ని టాయ్స్ ఇస్తాడు. మనకన్ని కేక్స్ ఇస్తాడు అని చెప్పి మా వాడిని చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది సార్. అది ఎలా అంటే నాకొక్కటే బాబు. నేను హౌస్ వైఫ్ కాబట్టి నేనెప్పుడు మానిటర్ చేసుకుంటాను. జనరల్‌గా హోమ్ వర్క్స్ అది చేపించినప్పుడు పడుకునే ముందు అయితే సీత గారు ఒక చిన్న సార్. ఇంట్రొడక్షన్ అమ్మా. మీ బాబు ఏజ్ ఎంత, ఆ పాప ఏజ్ ఎంత క్లారిఫై చేయమ్మా. నా 8 ఇయర్స్ సార్. 8 ఇయర్స్ ఓన్లీ. ఇద్దరు 4థ్ స్టాండర్డ్ చదువుతున్నారు. తన క్లాస్‌మేట్. ఇద్దరు 8 ఓహో. ఇయర్సే. సేమ్ అంత స్కూల్. చిన్న ఏజ్ లో కూడా దే డాక్టర్ ఆర్ గారు ట్రై టు మీ మైక్ బాగా ప్రాబ్లమ్ ఉందండి. క్లికింగ్ నాయిసెస్ ఓకే వస్తున్నాయి బాగా. ఒక్కసారి అది చూసుకోండి. సార్ ఇద్దరు 8 అదేనండి. ఇయర్స్ సార్. సేమ్ స్కూల్, సేమ్ సెక్షన్, సేమ్ ఏరియాలోనే ఉంటాము. ఆల్మోస్ట్ సేమ్ బిల్డింగ్ అనుకోండి ఇంకా. అంతే. సో, జస్ట్ 8 ఇయర్స్ పాప మాత్రమే. అదే నాకు పెద్ద షాకింగ్ సార్. అదే నేనసలు ఐ కుడెంట్ కమ్ ఔట్ ఆఫ్ దట్. నాకెంత షాకింగ్ అంటే అసలు నాకు అర్థం కాలేదు సార్. ఏం జరుగుతుంది అనేది. సో, కంటిన్యూ చేస్తే సార్ ఇన్సిడెంట్ ఏం జరిగింది? చెప్పండి. అయితే ఇది మీదే కాదండి. అంతకుముందు నాకొక మెసేజ్ వచ్చింది వాట్సాప్‌లో. చిన్న పాప యాంప్లిఫైయర్ తీసుకొని రోడ్డు దగ్గర అన్నమాట సువార్త అని చెప్పేసి యేసు నిజ దేవుడు అని చెప్పేసి ఇదంతా చెప్తుంది.
ఆమెకి ఆ ఏజ్‌లో అసలు ఆమె ఏం చెప్తుందో కూడా కాంప్రహెండ్ చేసుకునే ఏజ్ కూడా కాదు. చిన్న పిల్ల మంచి నుంచుంటే మోకాళ్ళు ఎత్తుంటుందేమోననమాట పెద్దవాళ్ళకి. అంత చిన్న అవును. పాపని మైక్‌లో చెప్పిస్తున్నారనమాట. అంటే చిన్నప్పటి నుంచే ఇంగ్రైన్ చేస్తున్నారు లోపల మొత్తం అంతా పిల్లలకి. ఇదే, ఇదే, కరెక్ట్. ఇదే అని చెప్పి. మీరు బయట యూట్యూబుల్లో గాని వీటిల్లో కూడా చూస్తా ఉండొచ్చు. వాళ్ళకి తెలీదు ఏంటని. కానీ ఇదే సత్యం అని చెప్పేసి వాళ్ళని ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారనమాట. ఎంక్వైరీ చేయకుండా. మీరు అవును చెప్పే సార్. పాప కూడా అట్లాగే అనిపిస్తుంది. ఓకే. మీరు చెప్పండి. మీరెక్కడన్నా అంటే డీటెయిల్ అండి మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చనమాట. అంటే స్కూల్ ఆ! పేర్లు సార్. గానివ్వండి, లేతే అడ్రెస్ ఆ! పేర్లు గానివ్వండి, ఇవేవి చెప్పకుండా లొకాలిటీ తెలియకుండా మీరు కంటిన్యూ అవ్వండి. కరెక్ట్. కరెక్ట్ సార్. సో, జస్ట్ ఏంటంటే సేమ్ క్లాస్ పాప. ఇంకా మా మా వాడు ఏంటంటే ఏం చెప్తుందో క్లియర్‌గా తెలీదు. మా వాడు అంటే ఇంకా ఏం కరెక్ట్‌గా తెలీదు సార్. 8 ఇయర్స్ బాబు అనంటే వాళ్ళకేం తెలుస్తుంది. జస్ట్ ఊరికే హోమ్ వర్క్స్ చేస్తూ ర్యాండమ్‌గా మేము పడుకునేప్పుడు మాట్లాడుతున్నప్పుడు, "అమ్మ నేను ప్రేయర్ చేస్తాను." అంటే ప్రేయర్ అంటే ఓకే. రోజు పొద్దున్నే దండం పెట్టుకుంటావు కదా! అది ఫైన్ అంటే, "అలా కాదు జీసస్ క్రైస్ట్‌కి ప్రే చేస్తే నాకు రేపు అన్ని టాయ్స్ ఇస్తారంట." అంటే నాకసలు షాక్ సార్. ఏంటి? ఏం మాట్లాడుతున్నాని మా వాడిని వెంటనే నేను రియాక్ట్ అవ్వలేదు సార్. అవునా నాన్న ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? ఎలా చెప్పారని నేను ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నేను వెంటనే చాలా రియాక్ట్ అయిపోతే మా బాబు దగ్గర నుంచి మేబీ డీటెయిల్స్ నాకు రాదు. అట్ ద సేమ్ టైమ్ ఎవరు చెప్పారో, ఏం చెప్పారో కూడా నాకు తెలీదు కాబట్టి కొంచెం కంట్రోల్‌గానే ఉండి అడిగాను సార్. అయితే ఆ పాప చెప్పిన మాటలేంటంటే నెక్స్ట్ మంత్‌లో క్రిస్మస్ ఉంది. క్రిస్మస్‌కి నేను నిన్ను ఇన్వైట్ చేస్తాను. అప్పుడు మా డ్యాడీ అందరికి కేక్స్ కూడా తీసుకొస్తారు. నువ్వు మీ మమ్మీ వాళ్ళకి నువ్వు జీసస్‌కి ప్రేయర్ చెయి. ప్రేయర్ చేస్తే జీసస్ మీ మమ్మీ, డ్యాడీకి హెల్ప్ చేస్తారు. నీకు కొత్త డ్రెస్ కొనిస్తారు. నువ్వు ఆ డ్రెస్ తీసుకొని మా ఇంటికొచ్చి ప్రేయర్ చేద్దాం మనందరము. అప్పుడు మా ఇంట్లో లంచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నీకు కేక్ కూడా ఇస్తాము అని చెప్పిందంట సార్. మా వాడు నన్ను అడిగాడనమాట. నేను ప్రే చేస్తాను కదా! మీరు నాకు డ్రెస్ కొనిస్తారా అమ్మా అని. నాకసలు అర్థం కాలేదు సార్. అంటే ఓకే. నేను ఎందుకు ఆ అమ్మాయి అలా చెప్పింది అని అర్థం చేసుకోవడానికి ఏంటంటే, బేసిక్‌గా షీ ఈజ్ ఎ క్రిస్టియన్. వాళ్ళ ఒక ఇంట్లో సెకండ్ అదే అండి. చేస్తారు. సార్ మీకు ఆ టైంకి ఈ నేను ప్రే చేస్తాను అంటే దాని కానోటేషన్ అర్థమయిందా మీకు? దాని అర్థం ఏంటి అని? ప్రే అంటే ఆ ప్రేయర్ అనే దానికి మీనింగ్ ఏంటని? ప్రేయర్ అనంటే ఇప్పుడు మన ఇంట్లో చేసే పూజ కాదంట సార్. జీసస్ క్రైస్ట్‌కి ప్రేయర్ చేయాలంట. అది మీకు ఆ టైంకి అర్థమైందా? మీ అబ్బాయి ఆ మాట అన్నప్పుడు? లేదు సార్ అది నాకు మీకు ఫస్ట్ తెలుసా అర్థం తెలీదా? కాలేదు. ఓకే. 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 నాకు నాకు తెలుసు. కాకపోతే మా వాడు ప్రేయర్ అంటే ఆ అమ్మాయి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అంటున్నాడని నాకర్థం కాలేదు బేసిక్‌గా. ప్రేయర్ అంటే మనం ఇంట్లో మామూలుగా రోజు పూజ చేసుకొని దండం పెట్టుకుంటాం కదా సార్. నేను అలా అనుకున్నాను తప్ప ఆహ్, ఆ అమ్మాయి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇదేదో క్రిస్టియన్‌కి రిలేటెడ్‌గా చెప్తున్నాడని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. నాకు అర్థం కాలేదు బేసిక్‌గా. ఇంగ్లీష్ ఓకే. మీడియం కాబట్టి పూజని ఆ! ప్రేయర్ అని అంటారు. లేదా ప్రార్థన ప్రేయర్ అని అంటారు అనుకుంటారు యాహ్! మీరు. ఇది అంతే కామన్ సార్. టెర్మినాలజీ అండి. వాళ్ళు ప్రార్థన, మనం యెస్. పూజ అంటాం గాని, వాళ్ళు ఎన్నన్నా చెప్తారు గానీ, పూజ అనే పదం వాడరండి. ఎందుకంటే, అవును సార్. అది దేవుళ్ళ పూజ అంటే మనకిక్కడ విగ్రహారాధన వీటితోటి బాగా మిళితం అయిపోయిందనమాట. అందుకని పూజ హ్మ్. అంటే వాళ్ళ ఎసెన్స్ డైల్యూట్ అవుతుంది. కానీ మనం ప్రార్థన హ్మ్. అనకుండా పూజ అంటాం, అర్చన అంటాం, ఇవన్నీ అంటాం గానీ, ప్రార్థించుకున్నాం అనే పదం మనం రెగ్యులర్‌గా వాడం. సో, అందుకని మనం హ్మ్. అంతగా కామన్‌గా వాడని పదాన్ని తీసి వాళ్ళు హైజాక్ చేశారనమాట. మేము ప్రార్థించుకుంటున్నాము అని చెప్పేసి. హ్మ్. ఓకే. సేవ అనే పదం గూడా వాడరు. మనకి సర్వింగ్ అని హ్మ్. జెప్పేసి బైబుల్‌లో ఉంటుంది. సేవించడం అనేది. సేవ అనేది గూడా హ్మ్. బైబుల్‌లో ఉంటుంది. కానీ ఆహ్, పూజ దగ్గరికొచ్చినా గానీ ఇవన్నీ గూడా వాళ్ళు ప్రార్థన అని వాడతారు గానీ, పూజ వాడరు, సేవ వాడరు. దేవుడిని సేవిస్తున్నాం అని జెప్పేసి. సంఘ సేవ అంటారు, సమాజ సేవ వీటికి వాడతారనమాట వాడేది. కానీ ప్రార్థన అనేది మాత్రం వాళ్ళ పదం లెక్కన వాళ్ళు దాన్ని కబ్జా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. సో, దీన్ని కల్చరల్ డైజెషన్ అంటారండి. ఇదొకటే గాదు. వాళ్ళు ఏ హ్మ్. ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ హ్మ్. భాషలోంచి గానీ వీటిని కొన్ని పదాలని, లేతే కొన్ని కార్యాలని, కొన్ని పనులుంటాయి కదా! మనకి హ్మ్. పూజ విధానం గానివ్వండి ఇట్లా. ఇప్పుడు ధ్వజస్తంభము, హ్మ్. లేపోతే తలనీలాలు ఇవ్వడం గానివ్వండి, వీటన్నిటిని హైజాక్ చేసి, సో, మీ దాంట్లో ఉంది, మా దాంట్లో ఉంది. మాది నిజదేవుడు గాబట్టి చేసేదేదో మాకది చేయండి. తిరుపతికి వెళ్ళే బదులు మీరు గుణదలకొచ్చి తలనీలాలు ఇవ్వండి. ఓకే. ఇంకా హ్మ్. హ్మ్. మోకాళ్ళతోటి గుణదల మీదకెళ్ళడము, ఇంకా పురుల దండాలు పెట్టడం ఇవన్నీ అక్కడ పెడుతున్నారనమాట పోయి మేరీ మాతకి. సో, ఇట్లా కల్చర్‌ని కామన్‌గా చూపిచ్చండి. ఇందుట్లో ఉన్న ఎలిమెంట్స్‌ని హ్మ్. క్రైస్తవంలో గూడా ఇన్కార్పొరేట్ చేసి యేసు అష్టోత్తర నామావళి జెప్పేసి, శతనామావళి అని జెప్పేసి ఇయన్నీ పెట్టి, తర్వాత పాతదాన్ని డిస్ట్రాయ్ జేస్తారండి. ఇక హ్మ్. అందుట్లో ఉన్న అంశాలన్నీ ఇందుట్లో మిగులుతాయి. ఏవైతే బెనిఫిట్‌గా ఉన్నాయో బెనిఫిషియల్‌గా వాటిని ఉంచుకుంటారు. హ్మ్. మిగతావి తీసేస్తారు. అందుకే వీళ్ళు చెప్పడం గూడా వీళ్ళ భాషని మనం చాలా కనిపెట్టగలగాలనమాట. ఎందుకంటే బయటెళ్ళేటోళ్ళు మేము ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. అర్థం జేసుకోవాలి. హ్మ్. దేవుడిని హ్మ్. నమ్ముకున్నాం అంటారు. వెంటనే అర్థం చేసుకోవాలన్నమాట ఈళ్ళు గొర్రెలయ్యారని జెప్పేసి. ఇది మనకి హ్మ్. మన జనాలకి ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదిది. చాలా మంది అసల దీనితోటి టచ్‌లోనే లేకపోయేసరికి ఒక రకంగా ఈ జోంబీ వైరస్ అనేది కామన్ అండి ఎక్కడ చూసినా. కానీ మనకి తెలియకపోయేసరికి మన బాడీలోకి లేదంటే మన సమాజంలోకి ఎంటర్ అయినా మనం దానికి హ్మ్. అవేర్‌గానే ఉండలేకపోతున్నాం. సో, వైరస్ వచ్చిందని అవును. తెలిస్తేనే గదా! అంటే మనకి ఇమ్యూన్‌గా ఉండేది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ అయ్యేది. మనకిక్కడ జోంబీ వైరస్ వచ్చిందని మనకి తెలియనే తెలియకపోతే మనం అసలు రియాక్ట్ కాం. మీ పిల్లవాడికి జరిగింది గూడా అదే.
సో మీకు కనుక ఈ కామన్ టెర్మినాలజీ ప్రార్థన, ప్రేయర్ అనేది కానివ్వండి, ఒక్కడే దేవుడు అనేది కానివ్వండి, ఈ కాన్సెప్ట్ ట్రూలీ అర్థమై ఉంటే మీరు స్టార్టింగ్‌లోనే రియాక్ట్ అయ్యి ఉండేటోళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవడన్నా ప్రార్థన అని ఒకసారి అంటే చాలు నాకు అర్థమైపోతుంది. వాడు ఇంక అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడిని అవును. నమ్ముకున్నాము, విశ్వాసము ఇలాంటి నిజదేవుడు, హ్మ్. ఏకైక దేవుడు అవును. ఇట్లాంటివి చెప్పుకుంటే కుమారుడు, తండ్రి ఈ మాటలు మాట్లాడారనుకోండి, ఇవన్నీ వాళ్ళ కామన్ హ్మ్. పార్లెన్స్ అనమాట. వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళ మతం కాబట్టి. అవును సార్. మనకి తెలీదనమాట ఆ పదాలు. మనం గూడా తెలుసుకుంటే అప్పుడు మనం రియాక్ట్ కాగలుగుతాం. ఈ పదాలన్నీ విన్నప్పుడు. సో, మన వాళ్ళు హ్మ్. నేర్చుకోవాల్సిందేంటంటే వాళ్ళ భాష ఏమిటి? ఇప్పుడు హ్మ్. ఒక మనిషి భాషను బట్టి వాడు ఎక్కడున్నాడు? లేతే ఏ ప్రాంతం వాడనేది మనం ఒక ఎస్టిమేషన్ వేయగలమనమాట. వీళ్ళ భాషను బట్టి వీళ్ళని ఎస్టిమేట్ వేయగలం మనం. అది మనం నేర్చుకోవాలి. ఓకే. సో, హ్మ్. ఇదండి. ఇంక చెప్పండి మీరింక ప్రేయర్ చేస్తే మీకిస్తానని జెప్పేసి అన్నారన్నారు. అవును సార్. దాని తర్వాత హ్మ్. నాకంటే క్లియర్ పిక్చర్ అర్థం కావట్లేదు సార్. అంటే ఏదో జరుగుతుంది. హ్మ్. సడెన్‌గా అంతకుముందు నార్మల్‌గా మార్నింగ్ కొన్ని కొన్ని చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి కదా సార్. పొద్దున స్కూల్‌కెళ్ళేప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఆ శ్లోకాలు అవి చదువుకొని ఎళ్తాడు. సడెన్‌గా ఆహ్, ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్ కదమ్మా! ఓన్లీ వన్ గాడే ఉన్నాడంట కదా మనకి. ఆ గాడ్ జీసస్ క్రైస్ట్ అంట కదా అని అంటే అసలు నాకు దిమ్మ తిరిగిపోయింది సార్ అసలు. క్రిస్మస్ అయిపోయింది అప్పటికి. హ్మ్. ఓకే. క్రిస్మస్ అయిపోయింది. వాళ్ళొచ్చారు కేక్ తీసుకొని. ఇంకా న్యూ ఇయర్ మీకు ఆ టైం ఏమాత్రం వరకు సీత గారు, ఆ! మీకు ఏమాత్రం ఐడియా ఉన్నా వెంటనే మీరు కూడా స్తోత్రం, స్తోత్రం అని అరిచేటోళ్ళు. సీరియస్‌గా సార్. నాకసలు దిమ్మ తిరిగిపోయి అసలు ఏంటి అని ఇంకా అడిగితే అప్పుడు కూర్చోబెట్టి ఏంటి? ఏం జరిగింది? అని అడిగితే ఎవరు చెప్పారు? ఏం చెప్పారంటే మా వాడు సో అండ్ సో నా ఫ్రెండ్ బేసిక్‌గా అమ్మాయి మా ఇంటికి కూడా వస్తూనే ఉంటుంది. మామూలుగా వస్తూ ఉంటది. మేము వెళ్తూ ఉంటాం. అప్పుడు చెప్పేసరికి నాకు అర్థమైంది పిక్చర్. మేబీ నేను మీ అందరి ఛానెల్స్ ఫాలో అవ్వకపోయి ఉంటే నేను అంత అర్థం అవ్వకపోయేదేమో నేను అనుకుంటున్నాను సార్ నిజంగా. ఎందుకంటే అలా ఎందుకు చెప్పింది ఆమె? అలా ఏం కాదు. మన దేవుళ్ళే బెటర్ అని బహుశా నేను అట్లా ఆన్సర్ చేసి ఉండేదాన్నేమో కానీ, మీరందరూ చెప్పడం వల్ల ఓహో! దెన్ ఇక్కడ సంథింగ్ ఈస్ రాంగ్. నౌ ఇట్ ఈస్ టైమ్ దట్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై చైల్డ్. నేనిప్పుడు ఇంకా సేవ్ చేసుకోవాలి నా బాబుని అనుకోని అప్పుడు స్టార్ట్ చేశాను సార్. ఎలా అసలు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మా వాడికి? నేను చెప్పాను. లేదు నాన్న మనం, మనం హిందూస్. మనం మన దేవుళ్ళకి పూజ చేస్తాము అనంటే, ఎందుకమ్మా? ఎందుకలా చేయాలి? అందరూ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్ గదా! అందరం ఈక్వల్. మనం ఇండియన్స్. ఇండియన్ ఫ్లాగ్‌కి మొత్తం మన దేవుళ్ళు కూడా ఒకటే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆల్ ఆర్ ఈక్వల్ గదా! వి ఆర్ ఇండియన్స్ కదా! అని ప్లెడ్జ్‌లో ఉన్న డైలాగ్ చెప్పాను సార్. ఆ సెంటెన్స్ చెప్పాను సార్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పారు గదా! అప్పుడు నువ్వెందుకు అలా చెప్తున్నావు అని అడిగాడు సార్. నాకు ఆ కౌంటర్ ఇచ్చేసరికి నేను కంప్లీట్‌గా స్పీచ్‌లెస్. ఎలా హుహు. చెప్పాలి? ఏంటసలు ఇప్పుడు నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మా వాడికనేది అది నాకు పెద్ద క్వెషన్ సార్. నా ముందున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ అది. ఉన్న ఒక్క బాబు అట్లా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడంటే నేను ఏం చేయాలో నాకసలు అర్థం కాలేదు. హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఒక 2 ఇప్పుడు జాన్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ మంత్ ఈ మంత్ వరకి టైం పట్టింది సార్ నేను మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి. అర్థమైపోయింది నాకు. కాకపోతే నేను మా వాడిని గట్టిగా బెదిరించడం, కొట్టడం అలాంటి రెబెల్‌గా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాను. చెప్తున్నాను కానీ మా వాడికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోయాను. అప్పుడు ఒకటండి. ఆహ్, సీత గారు మీరు సార్ అసలా మా సైడ్ తోటి కాంటాక్ట్‌లోకి ఎట్లా వచ్చారు ఫస్టు? ఎవరి ద్వారా? సార్ శివశక్తి గాని లేతే ఎట్లా వచ్చిందో లేదు అది సార్ చెప్తారా కొంచెం? యాక్చువల్‌గా హ్మ్. జనరల్‌గా ఇప్పుడు నేను వర్కింగ్ కాదు. ఇప్పుడు నేను హౌస్ వైఫే. సో, ఏంటంటే డైలీ ఆల్‌మోస్ట్ ఛానెల్స్ అన్నీ ఫాలో అవుతుంటాను సార్. శివశక్తి ఛానెల్, గోపి గారి ఛానెల్, పృథ్వీ గారి ఛానెల్, ఇంకా కిరణ్ గారి ఛానెల్ అండ్ అభిమన్యు గారి ఛానెల్ ఎప్పటి రెగ్యులర్‌గా ఫాలో నుంచండి? అవుతుంటాను. ఎప్పటి నుంచి? ఆల్‌మోస్ట్ ఒక 9 మంత్స్ అవుతుంది సార్. ఆల్‌మోస్ట్ 9 మంత్స్ అవుతుంది. అంటే ఫస్ట్ శివశక్తి ఛానెల్ చూసాను సార్. అక్కడ క్రిస్మస్ నుంచి కన్నా ముందే గదా మాట్లాడు మీరు ఫాలో అవుతుంది. క్రిస్మస్ కన్నా ముందు నుంచే ఫాలో క్రిస్మస్ అవుతున్నట్లు కన్నా ముందు అవును సార్. క్రిస్మస్ కన్నా ముందు నుంచే ఫాలో అవుతున్నాను. కాబట్టే ఆహ్, ఓహ్! ఇదొక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అనేది నాకర్థమైంది. మేబీ హ్మ్. నేను ఈ ఛానెల్స్ అన్నీ ఫాలో అవ్వకపోయి ఉంటే, నేను మా వాడి మాటని కొట్టేసి, లేదు నాన్న లేదు మనం అలా చేయొద్దు. మనం హిందూస్. మనం ఇదే ఫాలో అవ్వాలని ఆ ఒక్క మాట చెప్పి వదిలేసేదాన్నేమో అనేది యాహ్! నా అదేనండి పాయింట్. మీకు హ్మ్. అట్‌లీస్ట్ కరెక్ట్. శివశక్తి గాని ఇవన్నీ చూడడం వల్ల మీకు గ్రావిటీ అనేది అర్థమైంది. ఈ ప్రాబ్లమ్ కరెక్ట్. అనేది. కరెక్ట్ సార్. మేమెప్పుడు అవును చెప్తా సార్. ఉంటామండి ఒకటి ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అని. ఎందుకంటే హానెస్ట్‌గా హ్మ్. చెప్తున్నానండి. మా సైడ్ గూడా హ్మ్. ఉన్నారన్నమాట ఇందుట్లో ఉన్నవాళ్ళు. నేను మాట్లాడుతా హ్మ్. ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు నాకు తెలుసు. మైండ్‌కి హ్మ్. హ్మ్. ఎంత బలంగా ఉంటాయంటేనండి ఈ సంకెళ్ళనేవి విశ్వాసము అనే హ్మ్. పదంతోటి మొత్తం సంకెళ్ళేసేస్తారు. అందుట్లో ఎంత ఇల్లాజికల్‌గా ఉండనివ్వండి, ఎంత రిడిక్యులస్‌గా ఉండనివ్వండి, ఎట్లాగాని ఉండనివ్వండి, విశ్వాసము అని హ్మ్. చెప్పేసి అని చెప్పినప్పుడు ఓకే. మరి మిగతావి గూడా అట్లాంటియే గదయ్యా! హిందూయిజం గానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా తీసుకోండి అని చెప్తే కాదు. ఇదే కరెక్ట్. బ్లైండ్‌గాననమాట. దాన్ని కన్విక్షన్ అనడం కూడా హ్మ్. కరెక్ట్ కాదు. ఎందుకంటే గబ్బిలం పుట్టుకొని వేలాడినట్టు వేలాడుతా ఉంటారు. అది పవర్ అండి. హ్మ్. మనం ఆ స్టేజ్‌కి వెళ్ళే ముందే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు మైండ్ యూ. మీరు జాగ్రత్తగా అవును. అనుకోవాల్సిందేందంటే ఇదేదో గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ కాదండి. అట్లా హ్మ్. చిటికేసినట్లుగా ఇన్‌స్టంట్‌గా అట్లా టప్‌మని పడిపోద్దనమాట. ఎప్పుడు పడిపోద్దో తెలీదు వికెట్.
ఒక్కొక్కళ్ళకి సార్. ఒక రోజులో పడిపోతారు. ఇంకొకళ్ళు నెల రోజులు వెళ్ళినాక టపామని షిఫ్ట్ అయిపోతారన్నమాట. అది గేర్ షిఫ్ట్ చేసినట్లండి. సో, మీరు ఓకే. కరెక్ట్. ఈడు తొందరలో పడేటట్టు లేడని చెప్పి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అవును సార్. అదంత ఫాస్ట్‌గా అట్లా షిఫ్ట్ బేసిక్‌గా అయినట్టనమాట. షిఫ్ట్ అయిపోతా ఉంటుంది. అందుకే అల్టిమేట్‌లీ ఏందంటే ఒక్కసారి షిఫ్ట్ అయినాక తిరిగి వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు లాజిక్‌ని వదిలేస్తారు. ఆ అవును ఫైర్‌ని సార్. కంప్లీట్‌గా చంపేస్తారనమాట. చంపేసినాక ఇంక అవును మీరు సార్. వెలిగించడానికి ఏముండదు. వెలిగించలేనప్పుడు ఇంక వాళ్ళని బయటికి తీసుకురావడం అంత కష్టమవుతుంది. సో, అవును ప్రివెన్షన్ సార్. అనేది అంత ఇంపార్టెంట్ అండి క్యూర్ కన్నా గూడా. అందుకని మనం ఏ కాడికి గూడా రెడీగా ఉండాలి సో ఇట్లాంటివొచ్చినప్పుడు. ఆ! ఆ! చెప్పండి సార్. నా వాయిస్ బానే వస్తుందా బ్రో ఇప్పుడు? అంటే వినిపిస్తుందండి. కాకపోతే ఆ మైక్‌లో ప్రాబ్లమ్ ఇంకా ఉందండి. క్లిక్ క్లిక్ అని చెప్పి సౌండ్ వస్తుంది. మీరు ఓహ్! చెప్పేది. ఓకే. సార్ చెప్పండి. నాయిస్ అయితే ఓహ్! చాలా హ్మ్. వస్తుంది సార్ దాంట్లో హ్మ్. నుంచి. ఆ! నాయిసా? ఓకే. అంటే చాలా షార్ట్‌గా చెప్తాను. ఒకటేంటంటే మా వీడియోలు గాని, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ కానీ జనాలకి వ్యాక్సిన్‌గా పనిచేస్తుంది. సో, జబ్బు ముదిరి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత లాజిక్ అనేది టోటల్‌గా దెబ్బతింటుంది. ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఈ జబ్బు నుంచి క్యూర్ చేయడం చాలా కష్టం. లక్కీగా మన సీత గారి అబ్బాయి ఏంటంటే అది వైరస్ దగ్గరొస్తున్నప్పుడు ఎక్స్‌పోజ్ అయినప్పుడు తను మా దగ్గరకొచ్చింది. అది తేడా. అంతే కదా బృంది? హ్మ్. అదే కదండీ. ఎవరు పెట్టినా ఏం చేసినా గాని మనకి సిట్యుయేషన్ అంటే మేము ఎక్కడన్నా కూడా జనాల్ని అడిగేదేంటంటే మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోండి. అప్పుడు ఏం చేయాలో మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు. మా డిపెండెన్సీ అని కూడా కాదు. మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మాతో పాటు మా పక్కన నిలబడాలి అని చెప్పేసి మేము అనుకునేది ఈక్వల్‌గా. సో, అది మేము కోరుకునేదండి. బట్ ఎనీ హౌ ఎనీ టైమ్ అన్నమాట ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు వి ఆర్ విల్లింగ్ టు హెల్ప్. సో, అందుకనే వచ్చి అడగంగానే వెంటనే ఇక్కడ మేము అందరం ఉన్నామండి. ఇప్పుడే వచ్చేసేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. కన్వీనియంట్‌గా మాట్లాడుకుందాం అని చెప్పేసి పిలిపించానన్నమాట. సో, హ్మ్. ఓకేనండి. ఇంకా మీకు అర్థమైంది. మీరు చెప్పినా వినటం లేదు. మరి ఏ క్వెషన్స్ వేశారు మీ అబ్బాయి? మీరు ఈ మాట అంటుంటే? ఎలాంటివి ఎదురైనయి? మా అబ్బాయి నన్ను అడిగిన క్వెషన్స్ ఏంటంటే, మనం ప్లెడ్జ్‌లోనే ఇలా చెప్తాం కదా! ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఆల్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్ అని అన్నారు కదా! దేర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ అన్నారు కదా! ఎందుకు మనం ఓన్లీ హిందూసే ఫాలో అవ్వాలి? ముస్లిం, క్రిస్టియన్స్‌ని ఎందుకు ఫాలో అవ్వద్దు అని అడిగాడు సార్. హ్మ్. హ్మ్. అయితే మనకి తెలుసు. కానీ అంత చిన్న పిల్లోడికి ఎలా చెప్పాలి? అసలు ఏ అసలు ఆ వర్డ్ ఫ్రేమింగ్ ఎలా చేయాలి? ఏ ఫ్రేజెస్ యూజ్ చేయాలి? ఎందుకంటే సార్ ఒకటే పాయింట్. ఇప్పుడు నాతో మా ఇంట్లో టైమ్ స్పెండ్ చేసే కన్నా మా బాబు 8 అవర్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేస్తున్నాడు సార్ స్కూల్‌లో. సో, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్సే ఎక్కువుంటది. అమ్మాయి ఈయన పక్కనే కూర్చుంటుంది. వీళ్ళు కలిసే తింటారు, కలిసే ఆడుకుంటారు, అన్నీ కలిసే చేస్తారు. సో, ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుండొచ్చు సార్? సో, అక్కడ గదా చాలానే. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే హ్మ్. మెయిన్ భయం సార్. ఇప్పుడు నేను కొంచెం హైపర్‌గా రియాక్ట్ అవుతే, మా వాడెళ్లి అమ్మాయితో డిస్కస్ చేస్తాడు గదా! సో, అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు ఇంకేదైనా ఆన్సర్ చెప్పుండొచ్చేమో. మేబీ నేను చెప్పే ఆన్సర్ కన్నా ఆ చిన్న పాప వాళ్ళిద్దరి ఫ్రీక్వెన్సీస్ ఒకేలా ఉంటాయి. సో, తనకే ఎక్కువ కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అది అక్కడ అది నా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్. అందుకు నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పాలి? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది. ఓకే. సో, హ్మ్. నేను మామూలుగా ట్రై చేస్తున్నాను సార్. మీ వరకు నేను ఎలా రీచ్ అవ్వగలిగానంటే, జనరల్ ఫాలో అవుతుంటాను కాబట్టి అన్ని ఛానెల్స్‌వి కొంచెం ఎవరైనా నంబర్ ఇచ్చారేమో అని వెతకడం స్టార్ట్ చేశాను సార్. ఆ రోజు లైవ్ జరిగిన తర్వాత ఒక వీడియోలో కాపరి గారు, పృథ్వీ గారు ఒక నంబర్ ఇచ్చారు. అంటే బైబిల్‌ది బుక్స్ మీకు కావాలి అనుకుంటే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీరు పే చేసిన తర్వాత ఆ పే చేసిన స్క్రీన్‌షాట్ ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి అని పెట్టారు. నాకు వెంటనే ఒక మెసేజ్ సార్. లిటరల్‌గా ఇలాగే పెట్టాను. సార్ నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. నా పేరు సో అండ్ సో. నాకొక ప్రాబ్లమ్ ఉంది. నాకు తెలీదు ఇది కరెక్ట్ ఛానెలో కాదో నాకు తెలీదు. మీరు రిప్లై ఇస్తారో లేదో నాకు తెలీదు. కాకపోతే నాకంటూ ఒక ప్రాబ్లమ్ ఉంది సార్. నాకు మీ హెల్ప్ కావాలి. ఐయామ్ లిటరల్లీ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ హెల్ప్ అని చెప్పి పెట్టాను సార్. ఇలా నా బాబు 8 ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి క్రిస్టియన్ సేమ్ క్లాస్‌మేట్స్. తను మా వాడిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అని మా వాడు కూడా ఇలా క్వెషన్స్ అడుగుతున్నాడు. నేనెలా రెస్పాండ్ అవ్వాలి? నాకు తెలియట్లేదు. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో మా వాడికి. సో, నాకు హెల్ప్ చేయండి సార్. నాకు లిటరల్లీ ఐయామ్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ హెల్ప్ అని పెట్టాను. పెట్టినంక కాసేపు తర్వాత పృథ్వీ గారు రిప్లై ఇచ్చారు. లైక్ ఇప్పుడు మేము లైవ్‌లో ఉన్నాము. లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడతారా అంటే వచ్చాను సార్. నాకు లింక్ ఇచ్చారు. మాట్లాడతాను సార్ అంటే లింక్ ఇచ్చారు. అరౌండ్ నాకు తెలిసి 8:30 తర్వాత సార్ నేను జాయిన్ అయింది. 8:30 తర్వాత అప్పుడు జాయిన్ అయ్యి అప్పుడు అందరూ ఉన్నారు ప్యానెల్‌లో. డాక్టర్ గారు, మహర్షి గారు, కిరణ్ గారు అందరూ ఉన్నారు. చెప్పాను. ఏంటమ్మా ప్రాబ్లమ్ అంటే సార్ ఇది ప్రాబ్లమ్. నా బాబు నేను సేవ్ చేసుకోవాలి. అది నాకు తెలిసిపోతుంది సార్. తను ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాడని. నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నా బాబుని అని అడిగాను. సో, చాలా సేపు డీటెయిల్స్ అన్నీ తీసుకొని చాలా విధాలుగా ట్రై చేశారు. ఫస్ట్ చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, ఒక 2 మంత్స్ తర్వాత పండక్కి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ప్రసాదం అవి ఇస్తారేమో చూడండి అన్నారు. కానీ మళ్ళీ 2 మంత్స్ అంటే లాంగ్ టైమ్. అప్పటి వరకు వద్దు. జస్ట్ ఒక 10 డేస్‌లో నరసింహస్వామి ఉంది కదా! అప్పుడు
మీరు ఇంట్లో పూజ పెట్టేసి పిల్లలందరినీ ఇన్వైట్ చేసి అసలు వాళ్ళు ప్రసాదం ఇవ్వండి, బొట్టు ఇవ్వండి, అవసరమైతే అసలు ప్రసాదంగా కేక్సే పెట్టండి, అసలు వాళ్ళు తీసుకుంటారో లేదో అని చెప్పారు. సో ఈ 1 వీక్ మొత్తం ఈ 10 డేస్ మొత్తం నేను అదే ఫ్రేమింగ్లో ఉన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రసాదం బొట్టు తీసుకుంటే మా వాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తీసుకోకపోతే నేను ఎలా ఎదుర్కోవాలి నా కొడుకుని. ఎందుకంటే ఇంట్లో ఎవరికి తెలియదు, నేను ఒక్కదాన్నే మా వాడిని కన్విన్స్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అనవసరమైన చాలా గొడవలు అవుతాయి. అండ్ ఎవరికి అసలు ఇష్టం లేదు. సో పిలిచాను సార్. కేక్స్ కాకుండా, కేక్స్ అంటే మనది కాదు కాబట్టి చాక్లెట్స్ పెట్టాను సార్. చాక్లెట్సే ప్రసాదంగా పెట్టి మా బాబుతోనే పిల్లలందరికీ ప్రసాదం ఇప్పించాను. అందరు పిల్లలు తీసుకున్నారు, కానీ ఆ పిల్ల తీసుకోలేదు. తీసుకోకుండా ఏమన్నది, నేను లేదా ఆంటీ మేము క్రిస్టియన్స్ కదా, మేము తినొద్దు ప్రసాదం అన్నది. బొట్టు పెట్టా, బొట్టు కూడా వద్దంటది. ఎందుకు అని అంటే క్రిస్టియన్స్ కదా ఆంటీ, మేము బొట్టు పెట్టుకోవద్దు అన్నది. అరే అదేనమ్మా, ఏం కాదు, నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్, చాలా స్ట్రెంత్ ఇస్తాడు, ఏం కాదు ప్రసాదం తీసుకో, బొట్టు పెట్టుకో, ఇంకా చాలా క్యూట్ గా ఉంటావు, మంచి డ్రెస్ వేసుకున్నావు కదా అంటే, లేదా ఆంటీ వద్దు ఆంటీ, మా మమ్మీ కొడుతుంది ఆంటీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. యాహ్! అప్పుడు హ్మ్. నేను మా వాడికి చెప్పాను. మా వాడు అదేంటమ్మా తీసుకోలేదంటే, అదే నాన్న మరి వాళ్ళు క్రిస్టియన్స్ అంట, వాళ్ళు వాళ్ళు మన ప్రసాదం బొట్టు తీసుకోలేదు. మనం హిందూస్ కదా, కానీ అందుకే మనం ఇది తీసుకుంటున్నాం. మనకి నరసింహస్వామి అంటే దేవుడు కదా, ఇది మన కల్చర్, అది వాళ్ళ కల్చర్ అని చెప్పాను. మా వాడు అక్కడ కొంచెం హర్ట్ అయ్యాడు. అంటే అప్పుడు మరి క్రిస్మస్ అప్పుడు మనకి కేక్ ఇచ్చారు కదమ్మా అని అంటే, అదే నాన్న వాళ్ళు అట్లానే చెప్తారు, వాళ్ళ కేక్ మనకి ఇచ్చారు కానీ మన ప్రసాదం వాళ్ళు తీసుకోలేదు అని అన్నాడనమాట. అంటే అలా మరి వాళ్ళు తీసుకోవచ్చు కదమ్మా, మనకి మాత్రం ఎందుకు ఇచ్చింది అని అడుగుతున్నాడు మా వాడు. ఇంకా గుడ్ క్వెషన్ అండి. మీ వాడు అడిగింది చిన్నవాడు అడిగినా గానీ పెద్ద ప్రశ్న అడిగాడు. ఇది అదే సార్. సెక్యులరిజం మీద బాణం అండి. సూడో సెక్యులరిజం అని చెప్పి రకరకాలుగా అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ అవును సార్. వాళ్ళందరూ గూడా ఇదే ఆలోచించాలి. అవును సెక్యులర్ సార్. అని మనం పూసుకుంటాం గానీ మిగతా వాళ్ళు పూసుకోవడం లేదు గదా! వాళ్ళకి లేని ఉమ్, తేట, జిల మనకెందుకని ఆలోచించిన నాడు ఉమ్, బాగుపడుతుంది దేశం. దాన్ని కామన్ సెన్స్ అంటారండి. పిల్లల ఆ! దగ్గర నుంచి ముసలాల వరకు సహజంగా ఉండే లక్షణం ఒకప్పుడు మనకి. కానీ ఈ క్రైస్తవులు ఈళ్ళు వచ్చి ఇట్లాంటివి చేసిన తర్వాత ఆ కామన్ సెన్స్ అనేది చచ్చిపోతుందన్నమాట. హ్మ్. అందుకే ఆ పిల్ల చూడండి, కనీసం ఈ అబ్బాయి ఆలోచించినంతన్నా ఆలోచించిందా? అవును తింటే ఏమవుతుంది? మంచిదే కదా! వాళ్ళందరూ బానే ఉన్నారు కదా! నా కళ్ళ ముందు ఇంత పెద్దగా అయినారు కదా! ఆయనేం తట్ట వాళ్ళకి. అమ్మో! మా ఇంట్లో ఉమ్, వద్దన్నారు. మేము క్రైస్తవులం మాకేదో పట్టేస్తది. అంటే అట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అంటే తన కామన్ సెన్స్ చంపేసినారు అసలకి. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చేసిన అవును పని. హ్మ్. అందుకే ఆ పిల్ల అంత అవును బలంగా ఎళ్ళిపోయింది. మీ ఇక్కడ లక్ష్మి అబ్బాయి గారు తర్వాత కామెంట్ ఎలిగింది. పెట్టారండి. వెలిగి క్వెషన్ అడిగింది. ఇక్కడ లక్ష్మి గారు కామెంట్ పెట్టారు. "మొక్కాయి వంగనిది మానే వంగున" అని. కరెక్ట్ అండి. హ్మ్. చిన్నదిగా అంటే ఈ ఈ పిల్లలని గాదు. ఈ ఇష్యూ అనేది స్టార్టింగ్‌లోనే ఉమ్, తుంచేయాలి. పెద్దవాళ్ళలో కూడా అవును ఎక్కడన్నా గూడా. సో, మెయిన్‌గా మనం ఉమ్, ఏం ఎక్స్‌పోజ్ చేయాలి అంటే, వీళ్ళు అందరూ సమానమే, అందరూ ఒకటే అని యాంగిల్‌లో వచ్చి మా వాడు నిజం, మా వాడు అందరిని ప్రేమిస్తాడు మీ వాళ్ళకన్నా అని చెప్పి ఆల్ట్రూయిజం అంటారండి. ఆ టైప్ యాంగిల్‌లో కలరింగ్ ఇస్తారు. లోపల అది లేదు. ఉమ్, ఉంటే ఉమ్, ఇబ్బంది లేదనమాట. కానీ లోపల ఆ సమానత్వం అనేది లేదు. అడుగడుగునా ఉమ్, పక్షపాతం. మనకి ఎన్నో దశల్లో ఉమ్, కనిపిస్తుంది ఎంతో మంది పట్ల. యేసు గూడా ఆఖరికి కాదు యెహోవా పాత నిబంధనకు సంబంధించిన వాడు. యేసు తర్వాత మళ్ళీ కొత్తగా నిబంధన మన కోసం అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇది కృపాయుగము అది ఉమ్, ఇది అని రకరకాల కలరింగ్‌లు ఇస్తారు. అబ్బే! కానే కాదండి. కృపాయుగం ఇవన్నీ కూడా వీళ్ళిచ్చే కలరింగ్ అనమాట. యేసు స్వయంగా చెప్తాడు. ఒక చెంప కొడితే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించండి అనేటోడు. మనం ఒక దెబ్బేసాం ఉమ్, అనుకోండి ఏం చేయాలి? తిరిగి మనల్ని కొట్టకూడదు కదా! రెండో దెబ్బ చూపించాలి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? మీరు నన్ను ఇక్కడ ఒప్పుకోలేదనుకో, నేను ఉమ్, పరలోకంకెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒప్పుకోను అని చెప్పేసి చెప్తాడు. అంటే మిమ్మల్ని అంగీకరించను అంటాడు. మీరు నాకు తెలీదంట అంటారు. మనకిక్కడ యేసు తెలీదండి. మనం యేసు మిరాకిల్స్ ఉమ్, చూడలా. ఒకవేళ చూసినా గాని ఆ టైంలో చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారు. ఈయన మనుష్య ఉమ్, కుమారుడు అని నమ్మడానికి ఎనఫ్ బేసిస్ మనకు లేదనమాట. ఎందుకంటే మనుష్య ఉమ్, కుమారుడు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. మనం నమ్మలా. మనం నమ్మలేదు. మనకి ఆధారం కూడా ఉంది ఎందుకు నమ్మలేదా అని. అప్పుడు మనం అన్నాం, "అయ్యా నాకు డౌట్‌గా ఉంది నిన్ను నమ్మడానికి. నాకు ఇది కారణాలున్నాయి. నేను నమ్మను అందుకే" అని చెప్పేసి నేను అంటానండి. నా దాని వెనకాల అర్థం ఉంది నేను నమ్మకపోవడానికి. కానీ యేసుకి నేనెవరో తెలుసు గదా! దేవుడయ్యుంటే ఆయన. ఉమ్, నేనెవరో తెలుసు గదా! మరి పరలోకంకెళ్ళిన ఉమ్, తర్వాత నేను నిన్ను ఎరుగను అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను దెబ్బేసాను కాబట్టి పైకెళ్ళినాక ఆయన నాకు దెబ్బేస్తన్నాడు. ఇక్కడ నేను దెబ్బేస్తే ఆయనకి ఒరిగేదేమీ లేదు. కానీ ఆయన నాకు దెబ్బేస్తే నిత్య నరకం. మీకు అర్థమవుతుందా డిఫరెన్సు? ఇక్కడ నేను తెలియదు అన్నందుకు నేను ఎడమ చెంప మీద కొట్టానే అనుకుందాం యేసుని. తెలీదు అని చెప్పి. ఆయన ఏం చేస్తున్నాడు? కుడి చెంప చూపించలా. నా 2 చెంపలు వాయిస్తున్నాడనమాట. నిత్యంగా అది గూడా మళ్ళీ ఎల్లప్పుడు. ఇది హిపోక్రసీ అంటారండి. ఇది నల్లటలోనే కాదు ఈ మతంలో గూడా ఉంది. ఓకే. బయట గోడల మీద ఈళ్ళొకటి రాసుకుంటారు. లోపల జరిగేదొకటి. వచనాలు చూపిచ్చేవి ఒకటి, దాచిపెట్టేయి మరొకటనమాట. అది మనం చూపిచ్చాలి. అందుకే మీరొచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ప్రియ గారు గూడా ఆల్రెడీ ఒక కామెంట్ పెట్టారనమాట. ఒకవేళ మా అబ్బాయి ఇట్లా అనుంటే వరలక్ష్మి వ్రతమో ఏదో ఒకటి మా ఇంట్లో పెట్టి తన ఫ్రెండ్స్‌ని గూడా పిలవమనేవాడిని. ఓకే. సో, అప్పుడు తన రియాక్షన్ ఏంటో చూడమని చెప్పేదాన్ని అని చెప్పేసి అన్నారనమాట. ఓకే. ఉమ్, సో, అతనేంటంటే వాళ్ళని తట్టి మనం ఇంకా లాజికల్లీ గూడా వీళ్ళందరిని గూడా మొత్తం వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయాలండి. మనం బలవంతంగా చెప్తే కొన్ని సార్లు రాంగ్ అయ్యే అవకాశం ఉంది. తేడా పడే అవకాశం. రెబెల్ అనమాట కొంతమంది పిల్లలు. ఆ రెబెల్స్‌కి మనం చెప్పామనుకోండి కొంచెం గట్టిగా వాళ్ళు ఇంకా అంతకన్నా మొండిగా తయారవుతారు. దానికన్నా వాళ్ళకే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌ని రియలైజ్ చేసి డబుల్ స్టాండర్డ్స్ అంటారు కదా! ప్రీచ్ చేసేదేమో ఆల్ట్రుయిజంని. కానీ వాళ్ళు ఉమ్, పాటించేదేమో డబుల్ స్టాండర్డ్స్ అనమాట. దీన్ని చూపించామనుకోండి, దీన్ని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేసామనుకోండి,
సో వాళ్ళు లాజిక్కి రెస్పాండ్ అవుతారండి ఆ టైంలో. ఓకే. ఇంకా అవును సార్. నేను అన్నా కదా మొక్కే వంగనిది మానే వంగనని, వాళ్ళు ఇంకా పూర్తిగా గొర్రెలు కాలేదు కాబట్టి రెస్పాండ్ అవుతారనమాట. మీ వాడు రెస్పాండ్ అవును. అయ్యాడు. అవును సార్. అది డిఫరెన్స్ అక్కడ ఉందన్నమాట. అవును సార్. ఓకే. నెక్స్ట్ ఏమైందండి? దాని నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు పిల్లలందరినీ పంపించేసాం సార్. నెక్స్ట్ డే ఇంకెట్లా సమ్మర్ హాలిడేసే కదా సార్. నెక్స్ట్ డే ఇంకా మంచిగా ఒక పార్క్‌కి తీసుకెళ్ళి పార్క్‌లో కూర్చున్నాం ఇద్దరం. కాసేపు ఆడుకొనిచ్చాను. ఆడుకున్న తర్వాత కూర్చొని ఇంకా నిన్న జరిగింది కదా నాన్న దానికి నువ్వు ఫీల్ అయ్యావా అంటే, అవునమ్మా నాకు చాలా బాధగా ఉంది. నేనైతే అప్పుడు కేక్ తీసుకున్నాను కానీ మా ఫ్రెండే ప్రసాదం తీసుకోలేదు. తీసుకుంటే బాగుండేది కదమ్మా! నరసింహస్వామి అంటే చాలా పవర్‌ఫుల్ కదా అని అన్నాడు. అంటే అవును నాన్న కానీ ఒకటి అర్థం చేసుకో ఎవరి కల్చర్ వాళ్ళకుంటది. సింపుల్ థింగ్ అందరికన్నా జీసస్ క్రైస్ట్ గొప్ప అని వాళ్ళు చెప్తున్నారు కదా! అది కరెక్ట్ కాదు. అది ఒక రాంగ్ స్టేట్మెంట్ అది. సింపుల్ థింగ్ నువ్వు ఈసారి మీ ఫ్రెండ్ ఏదైనా చెప్పినప్పుడు ఒక్కటే క్వెషన్ అడుగు. ఏంటి అంటే, నీకు జీసస్ క్రైస్ట్ కనిపించాడా అని అడుగు. అప్పుడు తను ఏం ఆన్సర్ చెప్తదో చూడు. నాకు మళ్ళీ చెప్పు. ఒకవేళ నిన్నే ఆ క్వెషన్ అడిగితే నువ్వేం చెప్తావో నేను చెప్తాను. నీకు దేవుడిని చూడాలని ఉందా అని అంటే ఉంది అన్నాడు. అయితే పైకి చూడు. నీకు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా! అదే సూర్య భగవానుడు. చంద్రుడు కనిపిస్తాడు. మనం తినే అన్నం ఉంది. చెట్లున్నాయి. మనం పూజించేవన్నీ ఇవే నాన్న. మనం మొత్తం మన ప్రకృతినే మనం దేవుడిలాగా పూజిస్తాం కదా! మన చేతిలో ఉన్న డబ్బులే లక్ష్మీదేవి. అన్నమే అన్నపూర్ణాదేవి. మనం మన 'గోపి గారు' ఛానెల్‌లో ఒక వర్డ్ చెప్తారండి. ఎప్పుడు గోపి గారిది ఈ ఈ మాట నాకు చాలా ఇష్టం. గోపి గారు, "నువ్వు అసలు దేవుడిని నమ్మకయ్యా. నీ తల్లిదండ్రుల్ని నమ్ముకో. వాళ్ళే నీ దేవుళ్ళు" అంటారు. అదే మాటని చెప్పాను సార్ నేను మా వాడికి. నీ నీ దేవుడు అన్ని సార్లు ఉండలేరు. మనం ఇంట్లో ఉన్నప్పుడు నీకు చెట్టు, ఎండ, వర్షం రాదు కదా! మరి నీకెవరో ఒకరు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి నీకు పేరెంట్స్‌గా మమ్మల్ని ఇచ్చారు. మేము నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో, నువ్వు లైఫ్ లీడ్ చేయడానికి నీకేమేం కావాలో అవే మన దేవుళ్ళు. నీ ఫ్రెండ్ అడిగితే పైకి చూడు, సూర్యుడిని చూపియమని చెప్పు. వర్షం వచ్చినప్పుడు తడవమను. ఇవే దేవుళ్ళు. ఇవన్నీ చూపించి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడో అడిగి ఆమె ఏం ఆన్సర్ చెప్తుందో నాకు చెప్పు అని చెప్పా. అంతే సార్ యాహ్! మా వాడు మంచి దాంతో పాయింట్ అండి. ట్రూత్ గారు కూడా ఒక క్వెషన్ అడిగారండి. చూపించాను కదా! ఒకవేళ యాహ్! ప్రసాదం లేకపోతే ఆ కేకో తీసుకుంటే అప్పుడేం చేస్తారండి అని చెప్పి. ఉందండి. తీసుకుంటే బొట్టు పెట్టండి. ఓకే. హ్మ్. బొట్టు పెట్టించుకోరు. హ్మ్. లేదు అది కూడా పెట్టించుకున్నారనుకోండి, పక్కన కూర్చొని స్తోత్రం చెప్పించండి ఒకటి. ఎందుకంటే మీరు ప్రేయర్ చెప్తున్నారు కదా! నేను స్కూల్‌లో చెప్పా ప్రేయర్. ఓ హ్మ్. లార్డ్ థూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని చెప్పేసి చెప్పాను నేను మిషనరీ స్కూల్‌లో చదివానులెండి. సో, నేను చెప్పాను. మీరు కూడా ఇక్కడ ఒక స్తోత్రమో లేకపోతే ఒక కీర్తనో ఏదో ఒకటి చేపించండి పిల్లలందరితో కలిసి. చేయరు. హ్మ్. లేదు అక్కడికి కూడా వెళ్లారనుకోండి, ఆ తర్వాత సరాసరి మీరు వాళ్ళ ఇంటికెళ్తున్నారు కదా! అట్లాగే వాళ్ళని కూడా ఒక గుడికి తీసుకెళ్ళండి మీరెళ్ళేటప్పుడు. హ్మ్. అది రారు. రారు. అవును. వస్తే దండం పెట్టించండి. పెట్టరు. అక్కడ కూడా హ్మ్. వస్తది కదా! వాళ్ళు పెట్టరండి. పెడితే క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్డ్ అక్కడితోటి. వాళ్ళు పెట్టలేదనుకోండి, సో, అప్పుడు ఏం చేయాలనేది ట్రూత్ గారు ఈ పాయింట్ దగ్గరికి చివర్లో వస్తామనమాట. ఒక్కటే పదం 3 పదాలుంటాయండి. ఆ పదాలు చెప్పండి చాలనమాట. ఈరోజే చూసాను వీడియో. పంజాబ్ అంతా మారిపోతుందని చెప్పి అక్కడ చేసే దాష్టీకాలు గాని, క్రైస్తవులు వాళ్ళని ఎట్లా మారుస్తున్నారు, ఎన్ని వేల కోట్లు ఫండ్స్ గాని ఇవన్నీ వస్తాయండి. మరీ దారుణంగా ఉందండి. మన దానికన్నా కూడా ఇంకా వరస్ట్‌గా ఉంది. ఎందుకంటే మనం మన మతంతోటి అంతగా అటాచ్ కాం. కానీ సిక్కులు అట్లా కాదు. వాళ్ళకి బాగా స్పృహ ఉందనమాట సిక్కిజం అంటే. వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు బయట చూపిచ్చేది ఒకటండి. లోపల ఉండేది ఇంకోటి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కార్టూన్స్ చాలా ఫన్నీగా ఏసారంటారు కదా! కానీ అందుట్లో అంటే సో, అది పడవలో వెళ్ళేవి బానే ఉంటాయండి. కానీ నీళ్ళల్లో చూడండి అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? మొత్తం మునిగిపోయి చుట్టూ శవాలు. ప్రపంచంలో మనుషులు, జంతువులు అన్నీ చచ్చినియి. మరి పడవ వెళ్తుంటే పడవ చుట్టూ ఏముంటాయి? శవాలమయం. అది చూపిస్తున్నారా? మీరది చెప్పాలనమాట. ఆ బుక్ చూపిచ్చి ఇక్కడ ఉన్నదిది. మరి లేనిదేమిటి? అది చూపిచ్చండి. అది చూపించగలిగితే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో, యేసు కూడా వీళ్ళు ఇట్లా చెప్తారు. మరి యేసు గురించి వీళ్ళు చెప్పనివేంటి? అవి చెప్పండి. యేసు మీరిక్కడ శాంతంగా ఉంచుతాం మనం ఫ్రెండ్స్ పంచి మనం బాగుండాలంటున్నారా? కాదు. యేసు శాంతాన్ని ఇవ్వడానికి వచ్చాడా? సమాధానాన్ని పంచడానికి నేను రాలేదు. ఖడ్గమునే పంచడానికి వచ్చాను అని చెప్పాడు. తల్లికి, కూతురికి, తండ్రికి, కొడుక్కి, అత్తకి, కోడలికి, భార్యకి, భర్తకి ఒకళ్ళొకళ్ళు ఇంట్లో 5గురుంటే ముగ్గురు, ఇద్దరు వేరు వేరు అయిపోతారని చెప్పేసి చెప్పాడు. మీరిది గనక మీ పిల్లలకో లేకపోతే ఎవరికో అర్థమయ్యిందనుకోండి. వాళ్ళకప్పుడు దీని ట్రూ ఫేస్ అనేది కొంచెమన్నా ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిద్దనమాట. అది. సో, మనం ఇట్లా చేయాలండి. హ్మ్. ఓకే. ఇప్పుడేమంటున్నాడండి మీ పిల్లవాడు ఇదంతా చెప్పిన తర్వాత? సాడ్‌గా ఫీల్ అయ్యాడా మా తన ఫ్రెండ్ వాడు ఇట్లా తేలిందంటే అంటే అంటే ఇట్లాంటిదని తెలిసిన తర్వాత? కొంచెం మా వాడు ఎట్లా అంటే కొంచెం హైపరే సార్. అంటే కొంచెం ఎక్కువనే బానే గ్రాస్ప్ చేస్తాడు. కాకపోతే ఒక 2 డేస్ మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇలా తీసుకోలేదు అది అని అంటే బట్ 2 డేస్ తర్వాత కొంచెం సెట్ అయిపోయాడు. ఓకే అమ్మ మనం ఎప్పుడు ఇంకా మన దేవుడినే పూజించాలా అంటే అవును అది అని చెప్పాను. ఇప్పుడు సెట్ సార్. ఇప్పుడేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. కాకపోతే వెయిట్ చేయాలి సార్. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు కదా! అందుకే ఎప్పుడు ఒక కన్నే అట్లా. చెప్పండి. ఏం లేదు. ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడైతే ఫైన్ సార్. ఇప్పుడేం లేదు. ఒక క్లారిటీ ఇచ్చాను. ఓకే. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఆ క్వెషన్స్ అవి ఏమి అడగట్లేదు. ఇద్దాం ట్రూత్ గారు సార్. ఒకటి చెప్పారండి. తవాస్మి అనేది మంచి సజెషన్ అని. నా దగ్గర ఉన్నాయి కథ నేను మొత్తం చదవలేదు. చదువుదాం అనుకున్నా కానీ తవాస్మి తెప్పించాను యెస్ చదవలేదు. ఎగ్జాక్ట్‌లీ. మంచి తవాస్మి పిల్లలకి పనుల్లో సజెస్ట్ చాలా చేశారు. ఉపయోగపడుతుంది. కాకపోతే మనమే కూర్చొని చదివి వినిపించాలి వాళ్ళకి. అంటే దాని అర్థం చెప్పాలి. అలాగే సార్.
అయితే మీ అబ్బాయికి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వచ్చిద్దండి. ఇది వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగిద్ది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో. తర్వాత ఎదురుగా అంటే ఇట్లాంటి సిట్యుయేషన్ ఎదురైంది కదా! వాళ్ళు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చెప్పి ఆ పీకుడు ఉండిద్ది. ఎందుకంటే జోంబీ వైరస్ ఏం చేయాలి? దాని ఇన్‌స్టింక్ట్ అనేది పక్కన వాళ్ళని కరవాలి. ఎదుటి వాళ్ళని కరుద్దామంటే ఏదో తేడాగా ఉంది. వీడు అంతకు ముందాక రిసెప్టివ్‌గా ఉన్నాడు మన బైటింగ్‌కి. అవును. కానీ ఇప్పుడు రిసెప్టివ్‌గా లేడు. తేడా వచ్చింది ఏంటా అని ఆ సిట్యుయేషన్‌ని రిజాల్వ్ చేయాలని అది ఇన్‌స్టింక్చువల్ డ్రైవ్ అండి. వచ్చిద్ది డెఫినెట్‌గా. సో, మీరదొచ్చినప్పుడు క్వెషన్స్ అడిగితే నిర్మొహమాటంగా వచ్చేయండి. వాట్సాప్ పెట్టినా, లేకపోతే లైవ్‌లో చాలా మంది వస్తా ఉంటారు కదా! మీరు ఇట్లాగే రావచ్చు. వచ్చేసి అవును ఎవరి చెప్పండి. దగ్గర అడిగినా కానీ మాట్లాడదాం. తర్వాత రిజాల్వ్ చేద్దాం దాన్ని. పిల్లవాడి అడిగే క్వెషన్స్ అన్నిటికి సమాధానాలు ఉన్నాయండి. మా దగ్గరికి పాస్టర్‌లే రాకుండా పారిపోతున్నారు. సో, పిల్లవాడు అవును. అడిగే క్వెషన్స్ చెప్పలేనంటూ ఏమీ లేదనమాట. అయితే ఇంకా తప్పకుండా మంచి సార్. మంచి మూవీస్ గాని, 'ప్రహ్లాద' గాని ఇట్లాంటి మూవీస్ చూపించండి. ఇది సైలెంట్‌గా జరుగుతా ఉంటుందండి ఎనకాల. మీరు అవేర్‌గా ఉంటే సరిపోతుంది. సో, సరే. అదండి మీ వాడు ఏదైనా క్వెషన్స్ అడిగినా గాని, ఏమన్నా గాని వెంటనే వచ్చి మాకు చెప్పొచ్చు. మీరు గూడా ఇంకా ఓకే సార్. వీటి గురించి చదువుతా ఉండి, లేకపోతే వీడియోస్ చూస్తా ఉంటే మీకు గూడా అర్థమవుతుందనమాట. ఎట్లాంటివి అడుగుతా తప్పకుండా. ఉంటారు, వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలి, ఏంటా అని చెప్పేసి. సో, ఇది మొన్న జరిగిందండి. ఇది యాక్చువల్‌గా ఆహ్, మొన్న నృసింహ జయంతి ఉన్నప్పుడు అప్పుడు పెట్టమన్నాము. తర్వాత దాదాపు ఒక అవును. 4, 5 రోజులు అవుతుందనమాట. సో, అది అయిపోయిన ఆ! తర్వాత యాక్చువల్‌గా నిన్న అండి, నిన్న కాదు మొన్న కదా మీరంది? అవును సార్. మొన్న ఆ! జరిగింది. అది సో మొన్న కుదిరితే ఒక నేను ఫన్నీ ఆ! ఆ! పృథ్వీ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ కుదిరితే అమ్మగారి అంటే ఇప్పుడు వాళ్ళ బాబుదా ప్రాబ్లము? బాబు సార్. అవును వాళ్ళ సార్. బాబుదే. అబ్బాయికేనండి. అమ్మ ఒకవేళ అంత ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ మీకు కావాలి అని అంటే మాత్రం వెంటనే మీరు భాగవతాన్ని చదివించండి. అర్థం ఆ! కావద్దండి పిల్లలకి అంత తొందరగా. ఆ! కార్టూన్స్ అయితే కాదు. కాదు. అర్థమవుతాయండి. ఒక రకంగా నేను చెప్పింది కరెక్టే. అయితే భాగవతంలో డైరెక్ట్ దశమ స్కందానికి పోండి. దశమ అక్కడ స్కందానికి మొత్తం వెళ్ళిపోవాలి అంతే. చిన్న కృష్ణుడికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి చాలా అవును. ఎంజాయబుల్‌గా ఉంటుందది. డైరెక్ట్ ఓకే సార్. దశమ దశమ స్కందమే ఇంక. స్కందం మీరు దానికి చదివించండి. అవసరం ఇంకా లేదు. చాలా అద్భుతంగా అసలు ఇంకా మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇదైతే కన్ఫర్మ్ సార్ అమ్మా. తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఓకేనండి. మొన్న చలో ఇంట్రెస్టింగ్ ఓకే. ఈవెంట్ జరిగిందనమాట. ఇది గూడా ఆ! మనమందరం కలిసి చేస్తున్న వీడియోలు వీటి ఫలితమేననమాట. దాన్ని షేర్ చేసుకోండి సీత గారు. అవును సార్. సో, సార్ అది చెప్పే ముందు నేనైతే మీ అందరికీ చాలా థాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే సార్ పృథ్వీ గారు స్పెషల్‌గా మీకు వెంటనే రెస్పాండ్ అయ్యారు. నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ అట్లనే అందరికీ కూడా చెప్పేది ఒకటే సార్. ఏంటంటే పిల్లలు ఓన్లీ స్కూల్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే. మనమైనా మన ఫ్రెండ్స్ చెప్పేది ఎక్కువ వింటాం. సో, కొంచెం మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సార్. ఎవరైనా గూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అట్‌లీస్ట్ మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఇలాంటిది జరగకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అట్‌లీస్ట్ మన పిల్లలు ఏం మాట్లాడతారో మనకు తెలుసు. కానీ అక్కడి నుంచి కొంచెం డీవియేట్ అయింది అనంటే ఓకే. ఇది ట్రాక్ కొంచెం తప్పుతుంది అని మనం కొంచెం అనాలిసిస్ చేయాలి. ఇది నేను జస్ట్ అంటే యాస్ ఎ మదర్ అంటే అలా నేను ఇన్ని కాదమ్మా. మంత్స్ చిన్నప్పటి నుంచే చెప్పాలమ్మా. మనం టైగర్స్ లాగా పెంచుకుంటేనే మన పిల్లలు ఫ్యూచర్‌లో ఇప్పుడు రాబోయే రోజులు చాలా ఇదిగా ఉండబోతున్నాయి. వాటన్నిటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. బాబు ఇన్సిడెంట్ అది సార్. అదయిపోయింది. నిన్న కాక మొన్న సాయంత్రం సార్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే నిజంగా ఐ స్వేర్ నేనంత స్పాంటేనియస్‌గా నేనట్లా రియాక్ట్ అవుతానని నాకు గూడా తెలీదు సార్. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను అనాలిసిస్ చేసుకుంటేనే నేనే కొంచెం షాకింగ్‌గానే ఉంది నా బిహేవియర్ నాకే. ఏంటంటే మేము కొంచెం సమ్మర్ హాలిడేస్ గదా అని గాన్గాపూర్ ఎళ్ళొస్తున్నాం సార్. దత్తాత్రేయ టెంపుల్‌కి ఎళ్లి ఆహ్, దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నాం సార్. మొన్న సాయంత్రం రిటర్న్ అయితున్నాం. మధ్యలో ఎక్కడనో టీ కోసం అని అట్లా అందరం ఆగినాం సార్. ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. ఎళ్లి వస్తున్నాం. ఆగినాం సార్. ఆగి మామూలుగా స్కాటర్ అయితాం కదా సార్ కొంచెం బ్రేక్ కోసం ఆగినాం. సో, మేమక్కడ కూర్చొని ఉంటే కొంతమంది వచ్చిండ్రు సార్. వచ్చి మామూలుగా మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు సార్. స్టార్ట్ చేస్తే మేము గూడా ఎక్కడ ఏంటి అనంటే సార్ ఇట్లా హైదరాబాద్‌లో ఉంటాం. ఇట్లా టెంపుల్‌కెళ్ళొస్తున్నాం అది అని మాట్లాడితే మీరేం చేస్తారు అది అని అంటే మేము ఇట్లా ఓఫిర్ మినిస్ట్రీలో ఉంటాము. ఇక్కడ చేస్తుంటాము. మేము ఇట్లా ప్రేయర్ సర్వీస్ చేస్తూ ఉంటాము. సర్వీస్‌కెళ్ళొస్తున్నాము అది అన్నారు. నేను అనుకున్నాను అమ్మని మీరు ఇక్కడ గూడా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉన్నారా అనుకున్నాను. ఇది కరెంట్ జరుగుతుంది. ఎందుకంటే మీ ఛానెల్స్ ఫాలో అవుతున్నాను సార్ నేను. అభిమన్యు సార్‌ది ఇంకా ప్రవీణ్ గారి ఛానెల్స్ ఫాలో అవుతున్నాను. కేస్ నడుస్తుందని నాకు తెలుసు అనుకున్నాను. సో, మామూలుగా వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. చిన్నగా స్టార్ట్ చేశారు. మీరేం చేస్తుంటారు ఏంటి అంటే టెంపుల్‌కెళ్ళొస్తున్నాం అనంటే, అట్లా చెయ్యొద్దమ్మా విగ్రహారాధన చెయ్యొద్దు. చాలా తప్పు. మీరు అనంటే ఎందుకండి అనంటే బైబిల్‌లో ఇట్లా విగ్రహారాధన చెయ్యొద్దని ఉంటది. నిజమైన దేవుడు యేసుక్రీస్తే మీ మీకు ఏ కష్టాలున్నా దూరం చేస్తాడు. అది అనంటే నేను డీటెయిల్స్ అడిగాను సార్. అసలు మీరెవ్వరు? ఏం చేస్తారు? అనంటే ఇట్లా ఓఫిర్ మినిస్ట్రీస్ అని మా అయ్యగారి దగ్గర పరిచర్య అదే సార్ నాకు టెర్మినాలజీ కరెక్ట్‌గా తెలీదు సార్. మిస్టేక్స్ అంటే సారీ. ఇట్లా లేదు. చేస్తాము అంటే, ఎవరు అంటే ఓఫిర్ గారని ఉంటదమ్మా. ఆయన చాలా గ్రేట్. అసలు సీత గారు. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా హెల్ప్ చేస్తారు. సార్ ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే వారంకి ముందు ఒక ఎత్తండి. వారం తర్వాత ఈ మధ్య ఒక పృథ్వీ ఎత్తండి. ఈ బ్రదర్‌కి ఏదో అర్జెంట్ అంట. మరి వెళ్లి ఒకసారి చూసిరానా? ఓకేనండి. ఓకే. హ్మ్. అదేనండి. ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే మొన్నటికి ముందు ఒక ఎత్తండి. ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది. అవును అయ్యగారి రసికలిళ్ళన్నీ బయటకొచ్చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. సార్.
అయితే ఇంకా అట్లా చెప్పడం స్టార్ట్ చేసింది సార్. స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా ట్రావెల్ చేస్తే టైర్డ్ అయిపోమా సార్ మనం? టైర్డ్ అయిపోతాం కదా! అంత జర్నీ చేస్తే. "ఏంటమ్మా మీకు ఒంట్లో బాలేదా?" అది అంటే, "అవును సార్ ఈ మధ్య అస్సలు బాగోట్లేదు సార్" అని నేను కూడా స్టార్ట్ చేశాను సార్ పిక్ చేయడం. అసలేంటి అని అంటే, "అసలు ఈ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదు అది" అని అంటే, "రండమ్మా ఒకరోజు రండి మంచి ప్రార్థన చేస్తే మీరు మొత్తం క్యూర్ అయిపోతది." ఏమేమో టెర్మినాలజీ వాడుతున్నా సార్. ఆ టెర్మినాలజీ నాకు అలవాట్లేదు. అయితే నేనన్నాను, అదేంటి సార్ మరి ఇప్పుడు ఓఫీర్ గారి మీద ఏదో కేస్ పెట్టారంట కదా! అభిమన్యు గారి ఛానెల్‌లో ఇంకా ప్రవీణ్ గారి ఛానెల్, శివశక్తి ఛానెల్‌లో ఇట్లా చెప్తున్నారు కదా సార్! ఏదో కేస్ పెట్టారంట. ఎళ్లి పోలీసులొచ్చి కూడా తీసుకెళ్లారు కదా సార్" అని అడిగాను. అడిగితే వాళ్ళంతా దొంగలమ్మా దొంగలు. వాళ్ళంతా డబ్బుల కోసం ఇట్లాంటియన్నీ క్రియేట్ చేస్తారు. అసలు అట్లాంటియన్నీ నమ్మొద్దు. మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు నా కార్‌లో ఇట్లా ప్రేయర్ ఆయిల్ ఉంది. మీకు తీసుకొచ్చి ఇక్కడ నేను క్రాస్ ఇస్తాను. అసలు అట్లా అరగంటలో మీ నొప్పి తగ్గిపోద్దంటారు. అది అయితే నేనింకా అన్నాను, "సార్ అవునా సార్ నిజంగా అలా తగ్గిపోద్దా?" అంటే, "తగ్గిపోద్దమ్మా మా దాంట్లో ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు. ఇట్లా మీకేదైనా ప్రాబ్లమ్ అని చెప్తే ఇట్లా ఏదో నైట్ ప్రేయర్ అన్నారు సార్. అట్లా ఆ ప్రేయర్‌లో వాళ్ళు కూర్చొని మీకోసం ప్రేయర్ చేస్తారు. మీరు ప్రేయర్ చేయగానే మీకు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోద్దసలు. మీకసలు ఆ సీత గారు, నొప్పనేదే ఉండదు." సార్ మీరు మిమ్మల్ని ఇంకా ఆడియన్స్ కూడా అండి, మీరు ట్రెండ్ గమనిస్తున్నారు కదా! స్టార్టింగ్‌లో ఆ! సార్. స్వాంతనని ఎరేస్తారండి. మీకు స్వాంతన చేకూరుతుంది. మీకు సమాధానం వస్తుంది. మీ సమస్యలు తొలగిపోతాయి. వీటితోటి ఆ! ఎరేస్తారండి. హుక్ అయినాక మీరు హ్మ్. చేప గెలాన్ని కొరికిద్ది కదా! ఎరను చూసి. హ్మ్. కొరికిన తర్వాత ఇంకా బలవంతంగా లాగేస్తారనమాట. బుట్టలో వేసేస్తారు తీసి. సార్. ఇదేనండి వెళ్ళే ఆ! ముందు కూడా అందరికి ఇదే చూపిచ్చేది. ఆశ చూపిస్తారు. బాధల్లో ఆ! ఉన్నోళ్ళకి కానీ, డెస్పరేషన్‌లో ఉన్నోళ్ళకి కూడా ఒక పాస్టర్ అండి. హ్మ్. పేరు గుర్తులేదు. పెద్ద కురుక్క అనమాట. యూఎస్‌లో ఉంటాడు. ఏమన్నాడంటే గాడ్స్ టెల్లింగ్ మీ టు గెట్ దట్ ప్లేన్ నౌ అని అంటే వాడు విమానం చూసాడంట జెట్. ప్రైవేట్ జెట్ అండి. ఆ! అప్పుడు యేసు ఓకే. ఈడికి చెప్పాడంట ఏమని? "నువ్వు పోయి ఆ విమానాన్ని తీసుకో" అని. తీసుకోనంగానే హ్మ్. ఇప్పుడేంది కింద ఉన్న జనాలకి బ్రెయిన్ వాషింగ్ అనమాట. యేసు ఆ మాట హ్మ్. చెప్పాడు కాబట్టి యేసు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఆ జెట్ ఇప్పుడు మన సంఘానికి రావాలి. రావాలంటే హ్మ్. డబ్బులు కావాలి. కావాలంటే హ్మ్. మీరు ఇవ్వాలి. ఇది యేసు ఆజ్ఞ అని జెప్పేసి. ఈ రకంగా హ్మ్. ఇండైరెక్ట్‌గా వీళ్ళని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి దేవుని ఆజ్ఞ అని చెప్పి హ్మ్. అబ్బో! ఎన్ని మిలియన్ డాలర్లు కొట్టేసాడో ఏమో సన్నాసి. ఏడో, ఎనిమిదో ఉన్నాయంట వాడికి ప్రైవేట్ ప్లేన్‌లు. గూగుల్ సీఈఓకి హ్మ్. కూడా అంత ఉండవండి. హ్మ్. అవును సార్. అది. వాళ్ళ సో, ఇది టర్మినాలజీ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది సార్ అసలు. అంటే వాళ్ళేమన్నారు, మీరు ఈ వెల్ దేవుడిని చూడాలంటే ఒక్కొక్క దేవుడిని చూడాలంటే ఒక్కొక్క ఊరికి పోవాలి. మాకట్లా ఉండవు. మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే చాలంట సార్. ఇప్పుడు అంటే నేను అట్లా టెంపుల్‌కెళ్ళానని చెప్తే, ఒక దేవుడు ఒక ఊర్లో, ఒక దేవుడు ఒక ఊర్లో ఉంటారా అమ్మా ఎక్కడన్నా? ఒక్కడే ఉంటాడు. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే చాలంటారు సార్. అసలు ఫన్నీ ఏమన్నా అప్పుడు ఏంటంటే మీరు అర్థమైతుందా? వెంటనే మరి మీకు సంఘం ఎందుకమ్మా? మీ ఓఫీరు గాళ్ళు వీళ్ళంతా సంఘాలు పెట్టి ఆ! చర్చిలెందుకు కొంపలోనే ఏడవచ్చు కదా! అని అనాల్సింది. కాదు. ఒకటే కదా బైబిలు. ఆర్థోడాక్స్ ఎందుకు? కాథలికులు ఎందుకు? ప్రొటెస్టెంట్లు ఎందుకు? హ్మ్. ప్రొటెస్టెంట్‌ల్లో ఎంతమంది ఎందుకు? కాథలిక్కుల్లో ఎంతమంది ఎందుకు మళ్ళీ? అసలు ఈ వాళ్ళందరికీ ఊళ్ళోనే సాతాను ఇన్ని సంఘాలు పట్టింది. ఎందుకు? ఇన్ని సంఘాలు వాళ్ళందరికీ ఎందుకని సాతాను పట్టింది. పెట్టవచ్చండి. ఇంక అంతే కాదు. మేము మాత్రమే కరెక్ట్ అంతే. మీరు ఆ! గూగుల్‌లో ఓపెన్ చేసి జీసస్ అని చెప్పి కొట్టారనుకోండి. రంగు రంగుల ఆ! జీసస్ వస్తాయి. ఒకడు ఆఫ్రికన్ జీసస్, ఇంకొకడు ఇథియోపియన్ జీసస్, ఇంకొకడొచ్చేసి వైట్ జీసస్, బ్రౌన్ జీసస్, ఇజ్రాయెలీ జీసస్ అన్నమాట. చైనీస్ జీసస్ ఎందుకులేండి. యేసుని ఎన్ని రకాల హైబ్రిడ్ చేశారంటే కైమెరా అంటారండి దాన్ని. ఆ జంతువు, ఈ జంతువు ఓకే. వీటన్నిటిని తీసుకొచ్చి మిక్స్ చేశారనుకోండి. దాన్ని కైమెరా అంటారనమాట. సో, కైమెరాని తీసుకొచ్చి ఓకే. పడేశారనమాట యేసుని వీళ్ళు. మిక్స్ చేసి మొత్తం. హ్మ్. ఏది కరెక్ట్ నాయన? ఇదేనండి. కొత్తదేమీ కాదు హ్మ్. వీళ్ళ మతం. అక్కడ ఓకే. పుట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్న పేగన్ వర్షిప్ గాని వీటన్నిటిని తీసుకొని ఆ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ అన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. యేసు హ్మ్. స్టార్టింగ్‌లోనండి మీరు పౌలు రాసిన పత్రికల్లో ఆయన పుట్టుక లేదు. కన్యకి పుట్టింది హ్మ్. అస్సలే లేదు. ఓకే. ఆయన హ్మ్. దేవుడని కూడా లేదండి. మొన్న త్రిత్వమే చేశాను. ఫైనల్ పార్ట్ అంతా పౌలు మీదననమాట ఫోకస్ చేసింది. పౌలు గూడా ఆ! యేసు దేవుడని చెప్పలా. మీరిందాక అన్నారు గదా! సూర్యుడిని చూపిచ్చారు సార్. మీరు, వర్షాన్ని చూపిచ్చారు, హ్మ్. సార్. గాలిని చూపిచ్చారు. హ్మ్. వాళ్ళొక మాట అవును సార్. అంటారండి. ఇవన్నీ సార్. దేవుడి క్రియేషన్స్. పేగన్ వర్షిప్‌ని వీళ్ళు కౌంటర్ చేసేది ఏమని కౌంటర్ చేస్తారంటే, దేవుడి హ్మ్. సృష్టి ఇది. ఓకే. హ్మ్. మీరు సృష్టిని ఆ! సార్. పూజించకూడదు. సృష్టికర్తను పూజించాలి అని జెప్పేసి అంటాడు. ఫైన్ అండి. ఆర్గ్యుమెంట్ ప్రస్తుతానికి ఒప్పుకుందాం. హ్మ్. అయితే హ్మ్. యేసు దేవుడా? కాదు. యేసు గూడా హ్మ్. సృష్టే. ఓకే. అంతే కాకుండా హ్మ్. ఆది సంభూతుడు హ్మ్. అని చెప్పేసి ఉంటుంది. సంభూతుడు అంటే సృష్టి అన్నమాట. పుట్టినవాడు. అంటే ఎవరో పుట్టించిన హ్మ్. వాడు ఉన్నాడు వేరేవాడు. ఈయన హ్మ్. అంటే యేసు దేవుడు కాదనమాట. ఇంకా యేసు ఏమంటాడంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తండ్రిని చేరుకుంటాడు. చేరుకునేది ఎవరిని? యేసుని కాదు. యేసు ద్వారా తండ్రిని. దేవుడు హ్మ్. గూడానండి ఉంటే ఆయన ఒకవేళ దేవుడు ఉన్నాడనుకుంటే సూర్యుడి ద్వారా మీకు వెలిగిస్తున్నాడా? సూర్యుడు లేకపోతే హ్మ్. భూమి మీద జీవం ఉండదు. ఎనర్జీ అన్నమాట. మనకి హ్మ్. వచ్చే ఎనర్జీ అండి ప్రతి మనిషి ఆ! గూడా ఇండైరెక్ట్‌గా రకరకాల ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరగొచ్చు గాక. కానీ మన ఒంట్లో ఇప్పుడున్న ఎనర్జీ మొత్తం గూడా సూర్యుడి దగ్గర సార్. నుంచే మనకొస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి అవును సార్. మేబీ నక్షత్రాల దగ్గర నుంచి వచ్చేది కొంచెం ఫ్యాక్టర్ ఉంటుందేమో గానీ, సూర్యుడేనండి మన ఎనర్జీ సప్లై అంతా గూడా. సూర్యుడు లేకపోతే భూమి మీద జీవం లేదు. మరి దేవుడు ఉంటే అవును సూర్యుడి సార్. ద్వారా మనకు పనిచేస్తున్నాడు కదా! యేసు ద్వారా ఎట్లా అంటున్నారు ఇక్కడ? మీరు యేసు ద్వారా తండ్రిని చేరతారని. దేవుడు గూడా సూర్యుడి ద్వారా మీకు వెలుగిస్తున్నారు. యేసుని పూజించడం హ్మ్. వీళ్ళకి నచ్చుతుంది. సూర్యుడిని పూజిస్తే హ్మ్. నచ్చడం లేదు. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! యేసు ఎక్కడ అవును దేవుడని సార్. చెప్పుకోలేదండి ఆయన.
ఉమ్, గాలి కావాలి. గాలి ద్వారా ఉమ్, దేవుడు మనకి ఆత్మనిచ్చాడు, లేకపోతే ఇప్పుడు గాలి ద్వారా మనం బతుకుతున్నాం. గాలిని పూజించమే. ఎప్పుడో వచ్చి 30 ఏళ్ళు బతికి 3 మేకలు కొట్టించుకొని పోయాడన్న యేసును పట్టుకుంటున్నాం. ఆయన మార్గం అన్నాడు కాబట్టి. సో ఈ ఉమ్, డ్యూయల్ అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది మనకు క్లియర్ గా అర్థం కావాలండి, వీళ్ళు ఎట్లా చెప్తా ఉంటారు అని చెప్పేసి. అవును సార్. అది. సో ప్రతి ఒక్కరికి వేసేది కూడా కామనేనండి. ఎరేస్తారనమాట. మీకు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అని చెప్పేసి. సాక్ష్యాలు కూడా అవును సార్. చెప్పించేది ఎందుకు వీళ్ళు దొంగ సాక్ష్యాలు ఇంతమందిని పెట్టి. రెబ్కా సాక్ష్యం చూశారు కదా. అమ్మో, తెలుసా మీకు రెబ్కా అసలు అక్క? అన్ని అన్ని ఫాలో ఆ, అవుతాను సార్. ఈ మధ్యకాలం మంచిదండి. చూడకపోతే పాతవి కూడా తవ్వి మరీ చూస్తున్నాను నేను. ఉమ్, ఉమ్. చూసేది అవన్నీ యా. చూసాను కాబట్టి కా- కొంచెమైనా నాకు కాదండి, జ్ఞాపకం పైనుంచి కింద వస్తుంది. దాకా గొడ్డలు దెబ్బలు పడ్డాయి అంట. ఇటు పక్క తిరిగితే మోకాల మీద ఒకటి వేసాడంట, ఇటు పక్క తిరిగితే మోకాల మీద ఇటేసాడంట, ఇటు పక్క తిరిగితే సరాసరి డొక్కలో కొడితే గొడ్డలు ఊపిరితిత్తుల్లో పోయిందంటండి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించారండి, తర్వాత ఆవిడ ఫోటో మీరు చూపించి. కాదండి, ఆ, ఇంటెన్సిటీతో చెప్పట్లేదు. ఓకే. అటు తిరిగితే అటేస్తున్నాడు, ఇటు తిరిగితే ఇటేస్తున్నాడు. తర్వాత కొట్టేస్తే కాదు, ఊపిరితిత్తుల దాకా పోయేసింది అంతేనా? అది కాదండి. ఆహా, అక్క కొట్టలేదు ఇంకా ఇక్కడ కొట్టు అని చెప్పి అడిగి కొట్టించుకునేది ఏందో ఎక్స్ప్రెషన్ నిజంగా. అసలు వెనకాల అదంతా వెన్నెముక మీద చూసేస్తే పడితే డాక్టర్ కదులుతుందండి బాడీ. అదంతా అయితే డాక్టర్ ఏమైందమ్మా నీకు అని అడిగిందని చెప్పింది సార్. అది ఇది. ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆర్ఎంపీ గుడ్డి డాక్టర్ డాక్టర్ అండి. ఏంటాడు. అది. సో ఇదంతా కూడా ఏంటంటే జనాలకి ఎరేయడం, పరలోకం. సో ఫియర్, ఫ్రాడ్, ఫేవర్ అండి, 3 రకాల ట్రిక్స్ అన్నమాట వాళ్ళు వాడేది. ఒకటి నరకం అని చెప్పి భయపెడతారు, ఓకే. లేకపోతే అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి లేనివన్నీ చూపించి ఫ్రాడ్ చేస్తారండి. ఆ తర్వాత అది కూడా అదే సార్. వర్కౌట్ కాకపోతే ఫేవర్ అన్నమాట. మీకు మంచి జరిగిద్ది, లేకపోతే ఇది జరిగిద్ది, లేకపోతే మీకు కొంచెం డబ్బులు ఇస్తాము. యాక్చువల్ గా నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మా మెస్ లో పనిచేసే వాళ్ళండి, వాళ్ళు చర్చికి వెళ్తే ఆ టైంలో వాళ్ళకి ఎంత భోజనం పెట్టడమో లేకపోతే ఇది ఇచ్చేటోళ్ళు అనమాట. మొత్తానికి 50 రూపీస్ ఎంత ఆ టైంలో. ఓకే. దానికోసమని వీళ్ళు వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు దశంభాగాలు తీసుకుంటున్నారు, ఇది వేరే విషయం. విజయవాడలో అనమాట ఇది జరిగేది. ఏరియా ఎక్కడంటే పిన్నమనేని పాలిక్లినిక్ అని క్యాన్సర్ హాస్పిటల్ అనమాట, ఒక చోట ఉండేది డెన్సర్ ఓకే. క్లినిక్. ఇప్పుడు ఓకే. హాస్పిటల్ తీసేశారు. సో అక్కడ అనమాట ఇది. ఇది జరిగిద్దండి. వీళ్ళందరూ కూడా ఎరేయడం ఇదంతా కామన్ మనకి. సో మీ దగ్గర కూడా రాగాలని ఇదే స్ట్రాటజీని ఎంప్లాయ్ చేశారు. మీకు ఏదైనా బాధలు ఉంటే చెప్పండి, నయం చేస్తాము, అది సార్ ఇది ఇక్కడ ఒక డౌట్ సార్. మామూలుగా ఎవరైనా అన్ని కాళ్ళ చేతులు బాగానే ఉండి అడుకుంటున్నాను అనుకో, ఏం రోగం కాళ్ళ చేతులు మంచిగా ఉన్నాయని పని చేసుకొని బతకొచ్చు కదా అంటాం కదా సార్. మరి వీళ్ళకి ఏం రోగం సార్? వాళ్ళు అన్ని చదువుకొని అన్ని చేసి అన్ని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు సార్ మరి మన దగ్గర ఆడుకుంటున్నారు? నార్మల్ కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు అడుక్కుంటున్నారు అంటే అడుక్కోవట్లేదండి, వాళ్ళు తెలుగు అడుక్కోవట్లేదు. ఉపయోగిస్తున్నారండి వాళ్ళు. లేదు, లేదు, నేను చెప్తాను కదా వాళ్ళ డిఫెన్స్ లో. పనివాడు జీతమునకు పాత్రుడా కాడా అండి? సైనికుడు యుద్ధంలో పోరాడుతున్నందుకు వాడు కూలి అంటే వాడు తిరిగి ప్రతిఫలం ఆశించడా వాడి జీతంగాను? పౌలు చెప్తాడు. అది కాకపోతే మేము తీసుకోవచ్చు, నేను తీసుకోవటం లేదు కానీ మేము తీసుకోవడానికి ఫుల్ గా అర్హులమే అని చెప్పి పౌలు చెప్తాడు. ఇక్కడే వాదన వచ్చేది. కొంతమంది దశంభాగం తీసుకోరండి, కొంతమంది తీసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య వాదన ఏంటంటే దశంభాగం తీసుకోకూడదు అనేటోళ్ళు ఎక్కడ తీసుకోమని చెప్పలేదు కదా అని. తీసుకునే వాళ్ళు ఏంటంటే తీసుకోవద్దని చెప్పాలా, మాకు పౌలు క్లియర్ గా చెప్పాడు, సంఘం ఎట్లా నడిచిద్ది నడిపించాలి కదా అని చెప్పేసి. అయితే ఇంత దూరం ఆలోచించే క్రైస్తవులు ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏనాడన్నా ఆలోచించారా? మీరు దశంభాగం ఇస్తున్నారు, ఓకే. మీ పాస్టర్ ఎవరికి ఇస్తున్నాడు దశంభాగం? ఓకే, ఇది ఆలోచించండి. ఇంకొక పాయింట్, మీరు సంఘం కోసం ఇస్తున్నారు, తిరిగి మీకు సంఘంలో అది ఎట్లా డెవలప్ అవుతుంది, అవి మీకు ఎంతవరకు వస్తుంది? మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి కల్వరి సతీష్ ని తీసుకుందాం. అందరూ దశంభాగాలు ఇస్తేనే కదా ఆయన ఇంత అయింది. మరి తన పర్సనల్ ప్రాపర్టీ ఇంత పెంచుకున్నాడు, తను స్టార్టింగ్ లో సంఘం నడిపాడు కదా, వాళ్ళ పరిస్థితి ఎంతవరకు పెరిగింది? ఈయన అంతకంతకు పెరుగుతా ఉంటే దశంభాగం సంఘానికి కదా ఇస్తుంది, ఉట్టి పాస్టర్ అని కాదు కదా, సంఘం కోసమని కదా, స్వార్థ కోసమని కదా. మరి అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒక్కడు పెరుగుతున్నాడు కానీ మిగతా వాళ్ళు డెవలప్ అవుతున్నారా? ఇదొకటి మీరు ఆలోచించాలి. అంతేకాదండి, ఎన్నాళ్ళు మీరు ఈ సంఘానికి వెళ్ళి దశంభాగం ఇస్తా ఉంటారు? ఒక పుస్తకం ముందు మీకు అర్థం కాలేదు, వెళ్ళారు, కానీ ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మీ సొంతంగా బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకోలేకపోతే ఇక మీరు ఏం తెలుసుకున్నారు? మీరు ఎంత దూరం నడిచినట్టు చెప్పండి మీ విశ్వాసంలో? 80 ఏళ్లకు కూడా పాస్టర్ దగ్గర చర్చిలోకి పోయి కూర్చుంటుంటే నెత్తి మీద ముసుగేసుకొని ఇక మీరు ఏం నేర్చుకున్నారండి బైబిల్ చదివి? మీకు అర్థమవుతుంది కదా. పాస్టర్లు ఇవి మీకు చెప్పరు పాయింట్లు, ఎందుకంటే ఇవి ఆలోచించిన వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారండి. వాళ్ళకి మీరు ఏదన్నా అవ్వండి ఒప్పుకుంటారు, కానీ మీరు ఇండిపెండెంట్ అవుతారంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు వాళ్ళ మీద డిపెండెంట్ గానే ఉండాలి. ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో, ఓకే, ఫీడ్ హిమ్ ఏ ఫిష్. ఓకే, నువ్వు ఒక రోజు ఆకలి తెచ్చినోడు అవుతావు, వాడికి 2 చేపలు, వాడికి ఆ పూటకి ఆకలి తెచ్చినోడు అవుతావు. చేపలు పట్టడం నేర్పు, టీచ్ హిమ్ హౌ టు ఫిష్, వాడికి జీవితాంతం అన్నం పెట్టినోడు అవుతావు అనమాట నువ్వు. పాస్టర్లు, ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడానండి, జనాలు స్వయం సమృద్ధి అవ్వడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఆంధ్రాలో దరిద్రం ఇదే. చంద్రబాబు గాని వీళ్ళందరూ వచ్చిన హామీలు ఇదే చేస్తున్నారు. జనాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయటంలా. మేము డబ్బులు ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఎప్పుడు మేము ఇస్తా ఉంటాం, మీరు తీసుకుంటా ఉండండి, అంతేగాని మీరు స్వయంగా సంపాదించుకునేలా మేము చేస్తామని చెప్పేసి అంటల్లా. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం అండి. క్రిస్టియానిటీ కూడా అంతే. మీరు ఎంపవర్ అవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు, జనాలు ఎంపవర్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎంపవర్ అయిన నాడు మీరు దీని మీద అంటే
యేసును నమ్ముతారేమో, కానీ మీరు ఉమ్, చర్చి మీద డిపెండ్ గారు. చర్చి మీద డిపెండ్ ఉమ్, కాకపోతే పాస్టర్ మీద డిపెండ్ కానట్టే. వాడి మీద కాకపోతే ఉమ్, వాడికి దశమ భాగాలు వెళ్ళవు. అర్థమవుతుంది కదా? అక్కడ కీలకం అన్నమాట. కరెక్ట్. ఈ 3 క్వెషన్స్ ఉమ్, ఎవరైనా క్రిస్టియన్స్ చూస్తుంటే మీరు ఆలోచించుకోండి. ఇది మన వాళ్ళు కూడా ఆలోచించాలండి. ఎవరైనా బయట ఇక్కడ సువార్తలు గాని వీటికి వచ్చినప్పుడు ఇవి మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు నేను మీ దగ్గర ఇంత చెప్తున్నాను, మీ దగ్గర నుంచి నేను దశమ భాగాలు తీసుకుంటున్నాను లేదు కదా. నేను బైబిల్ని మీకు బోధిస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ వచనాలు ఉన్నాయి. ఇది నా ఇంటర్ప్రిటేషన్. దీనికి కౌంటర్ గా కూడా చెప్తా ఉంటారు. ఉదాహరణకి ఇందాక పేగన్ అంటే విగ్రహారాధన లేకపోతే సూర్య ఆరాధన, వర్షాన్ని వీటన్నిటిని ఆరాధించకుండా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఏమంటారు? ఇది సృష్టి, మీరు సృష్టిని కాదు సృష్టికర్తను పూజించాలి అని చెప్పి. సో ఆర్గ్యుమెంట్స్ చెప్పాలండి, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చెప్పాలండి. అన్నీ చెప్పినాక జనాలకి వాళ్ళు ఆలోచించుకోగలరు. మనం వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. సో ఉమ్, కాకపోతే ఏంటంటే పాస్టర్లు అందరూ కానీ వీళ్ళందరూ జనాలు అక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. అవును. మీకు ఇంకోటి తెలుసా? మొన్న మీకు బైబిల్ క్లాసెస్ చేస్తున్నామని తెలుసు కదా, అందులో యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నాం. అది దారుణంగా ఉమ్, ఎట్లుంటుందంటే, ఈ యెహెజ్కేలు అనేటువంటి తీసుకొచ్చి ఒక చోట దింపుతాడండి. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఇది కాదురా ఇంకా దారుణంగా ఉన్నాయి, ఆ గోడకు సందు ఉంది కదా దాన్ని పగలగొట్టి చూడంటారు. లోపలికి వెళ్తే గోడల మీద వాళ్ళు బొమ్మలు గీసుకొని దానికి ధూపం వేస్తా ఉంటారు వాటికి. ఉమ్, అంతకన్నా ఘోరం ఇంకోటి ఉంది, ఇటు పక్క చూడు అని చెప్పేసి అంటాడు. ఇటు పక్క చూస్తే స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటారు తమ్మూజ్ అనే దేవత గురించి. అది ఏడవడం అనేది వాళ్ళ సంస్కృతి అండి. అక్కడ తమ్మూజ్ అనే దేవత వనదేవత. ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోతాయి కదా, మొత్తం కూడా వనదేవత చనిపోతుంది. తిరిగి జనాలందరూ ఆ వనదేవత కోసం అంగలార్చినప్పుడు అంటే ఏడ్చినప్పుడు మాకు కావాలి నువ్వని తిరిగి ఆ వనదేవత వస్తుందన్నమాట పైకి. వర్షాకాలం వస్తుంది, వనదేవత కూడా తిరిగి బతుకుతుంది అని చెప్పి వాళ్ళు అందుకు ఏడుస్తున్నారు. అది కూడా ఈయనకి మహాఘోరం అనిపించింది. ఇక అంతకన్నా ఘోరం ఏంటో తెలుసా? ఇదిగో ఇటువైపు చూడు, దీనికన్నా మరీ ఘోరం కనిపించింది అంటారు. చూస్తేనండి వాళ్ళు తూర్పు తిరిగి సూర్య నమస్కారం పెడతా ఉంటారు. ఈ అన్నిటికన్నా కూడా సూర్య నమస్కారం ఆయన ఘోరం అనిపిస్తుంది అనమాట, హేయంగా అనిపిస్తుంది. ఇది మీకు అర్థమవుతుంది కదా. టాలరెంట్ అనుకుంటుంటే యా ప్రస్తుతానికి టాలరెంటే, కాకపోతే తర్వాత ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? మనకి ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ ఈ స్టేట్స్ చూడండి, అనుకున్నంత టాలరెంట్ కాదయ్యా. యూఎస్ లో మిగతా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటే అక్కడ తొక్కి పెట్టారనమాట. ముందు ఉండేది కాదు, ఇప్పుడు ఉందంతే. మన దాంట్లో ఎట్లా తయారవుతుందో చెప్పలేం కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్. సో మీకు కొబ్బరి నూనె పూసి మీ బాధలను ఏం చేస్తామన్నారు కదండి, ఏమైంది? అన్నారు సార్. అన్నారు మీరు విగ్రహారాధన చేయొద్దు. అసలు మీరు ఒక్కొక్క దేవుడి కోసం ఒక్కొక్క ఊరికెళ్ళాలి. దానికన్నా మీరు ఇంట్లో కూర్చొని మీరు ప్రేయర్ చేసుకుంటే సరిపోద్ది. అదంటే నేను అన్నాను, సార్ మరి విగ్రహారాధన అంటే అంటే ఉట్టి స్టాచ్యూస్ అట్లాంటివే కదా సార్ అంటే, అవును అని అన్నా. మరి చర్చ్‌లో కూడా క్రాస్ ఉండి జీసస్ కూడా ఇట్లా ఉంటది కదా సార్, అది కూడా విగ్రహమే కదా సార్ అని నేను అన్నాను. అంటే అది విగ్రహం కాదమ్మా, రాయితో చేసిన విగ్రహం, ఈ పూజలు అవన్నీ అబద్ధం, అవన్నీ చెయ్యొద్దు అసలు అని అన్నారు. అంటే సార్ ఓకే సార్, అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు మీరు అందరు ఛానల్స్లో అడుగుతున్నారు కదా సార్, ఆ ఛానల్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి, నాకు కొన్ని గుర్తున్నాయి. లోతు వాళ్ళ కూతుళ్ళు ఇంకా ఇట్లా అని ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్స్కి మీరు నాకు కొంచెం ఆన్సర్ చెప్పండి. ఆర్ ఈ మధ్య జీసస్ వాళ్ళ ఫాదర్ ఎవరు అలా కూడా అడుగుతున్నారు కదా సార్, మరి వాటికి మీరు ఆన్సర్స్ చెప్పగలుగుతారా? మీరు చెప్తా అంటే చెప్పండి సార్. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది, వెళ్తూ దారిలో వెళ్ళిపోదాం సార్ మీ దగ్గరికి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు క్లియర్గా చూపిస్తానంటే మేమెందుకు నమ్మం సార్, మేము వీఆర్ రెడీ అని చెప్పాను సార్ నేను. అంటే అవన్నీ అబద్ధం అమ్మా, అవన్నీ వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు అంతే. వేరే లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి అనువదించుకున్నప్పుడు వాళ్ళు అట్లా కరెక్ట్గా చేయలేదు అంటే, మరి కరెక్ట్గా చేయకపోతే మీరు అదే ఫాలో అవుతున్నారు కదా, మీరు అదే ప్రీచ్ చేస్తున్నారు కదా, మీరు అదే ప్రీచ్ చేస్తున్నప్పుడు దాన్ని అడగడానికి ప్రాబ్లం ఏంటి సార్? అదే అందులో ఉన్న స్టేట్మెంట్స్నే కదా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఆన్సర్ చేయట్లేదంటే మీదే రాంగ్ కదా అని నేను అన్నాను. అయినా ఇవన్నీ ఎందుకు, మా గురుగారు 2-3 రోజులలో రిలీజ్ అయిపోతారు చూడు, వీళ్ళంతా కావాలని కేసులు పెట్టారు అది అని అంటే ఇంకా వేసుకున్నాను సార్ నేను. మీరు ఆ జీసస్ అనేవాడు ఒక శవంని పెట్టుకొని పూజ చేస్తున్నారు, మీ దగ్గర శవకంపు కొడుతుంది. మేము లైవ్గా ఉన్న విగ్రహాలను పెట్టుకొని మేము ఇప్పుడు ప్రకృతిలో ఉన్న అన్ని పూజించుకుంటూ మేము లైఫ్ని పూజ చేస్తున్నాం. మీ శవం గొప్పదా, మా ఇది గొప్పదా? ఇప్పుడు ఏవేవైతే అన్నారో లోతు కూతురు చేసింది తప్పా కాదా, అది చెప్పు, ఆన్సర్ చెప్పు, నేను ఒప్పుకుంటా. అట్లనే జీసస్ తండ్రి ఎవరు చెప్పు, ఒప్పుకుంటా. వ్యభిచారికి పుట్టినవాడు జీసస్ అని వీళ్ళందరూ అంటున్నారు కదా, నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు. నేను ఇప్పుడే కాల్ చేస్తా కాపరి ఛానల్ పృథ్వీ గారికి, అభిమన్యు గారికి, గోపి గారికి, శివశక్తి ఛానల్ ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను. చాలా ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పు, నేను వెళ్ళిపోతా, మేమందరం వచ్చేస్తామని అంటే ఇంకా వెనుకున్నాడు ఒకడు, నాకు ఫోన్ వస్తుందన్న అనుకుంటే అటు జంపు సార్. ఇంకా ఒక జంపు. నేను చెప్తాను, నేను ఇప్పుడే కాల్ చేస్తాను అభిమన్యు గారికి, కాపరి గారికి నేను కాల్ చేస్తాను. ప్రవీణ్ గారు కూడా ఆల్వేస్ అవైలబుల్ అన్నారు కదా, నేను వాళ్ళకి కాల్ చేస్తాను, ఇప్పుడే కాల్ చేస్తాను. నువ్వు చెప్పు, నేను ఇప్పుడు బైబుల్ కూడా నీకు అన్ని లాంగ్వేజెస్లో ఉందని అన్నారు కదా, తెలుగులో మీరు రాంగ్గా అనువదించారని చెప్తున్నారు. ఒరిజినల్ లాంగ్వేజ్ ఏముందో అదే చూద్దాం, అదే చూసి ట్రాన్స్లేటర్ పెట్టి చెక్ చేద్దాం, ఎవరు తప్పు ఏందని నువ్వు ప్రూవ్ చేయి. జనాలందరూ కూడా కొన్ని వచనాలను మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఒకటి సమాధానము అంటే ఆన్సర్ అవుతుంది. పీస్ అనమాట, శాంతిని కూడా సమాధానం అంటారు. యేసు ఇవ్వడు శాంతి, ఆయన చెప్పాడు నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు అని. మనం సమాధానంగా సమాధానాన్ని ఇద్దాం వాళ్ళకి. ఓకే, శాంతంతో
సమాధానం వాళ్ళకి చెప్దామండి. వాళ్ళు సువార్తను వచ్చినప్పుడు ఎన్ని ఉండవు, సరే. ఒక 10-15 వచనాలండి. సో మీరు వాటిని బాగా గుర్తుపెట్టుకొని కుదిరితే బట్టి కొట్టేయండి రెఫరెన్సులతో సహా. ఓకే, ఓకే. చూడండి మీకు ఎట్లా పనిచేసింది, తారక మంత్రంలా పనిచేస్తుంది అనమాట. చూడండి, ఇది అక్కడ ట్రూత్ గారు అడిగారు కదా ప్రసాదం అనేది వర్కౌట్ కాకపోతే ఏంటి అని. సో తర్వాత అవును ప్రియా సార్. గారు కూడా చెప్పారండి, మీరు అక్కడ స్తోత్రం చెప్పించవచ్చు, అక్షతలు వేయొచ్చు, అవును. ఓకే, అవును. అర్చన చేపించవచ్చు, సరే. ఇట్లా రకరకాలుగా ఆవిడ కూడా చెప్పారనమాట. ఇవన్నీ అవును. దాటినాకండి వాళ్ళు మీ పిల్లలకి ఫండమెంటల్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, వీళ్ళు ఎందుకు సరే. మన వాటికి ఇంతగా దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి. అప్పుడు సరే. మీరు చెప్పొచ్చు, మనది వాళ్ళకి నచ్చటం లేదు అని చెప్పేసి. హ్మ్. వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అనమాట, నచ్చటం లేదు అంటున్నారు, ఎందుకు మన తప్ప అంటే, లేదు లేదు లేదు, నిన్న తిన్నావు అరటికాయ, ఈ రోజు తిన్నావు, ఇందక్కడ దాకా ఇక్కడ హ్మ్. బానే ఉంది అరటికాయ, కానీ నువ్వు హ్మ్. దేవుడి ముందు పెట్టి లేకపోతే ఓం నమ శివాయ అనుకుని అరటికాయ ఇస్తే అరటికాయలో మార్పు రాలేదు కదా, అది హ్మ్. చెప్పక ముందు తింటున్నారు, చెప్పిన తర్వాత హ్మ్. ఎందుకు తినడం లేదు అంటే, ఈ లోపు ఏం జరిగింది, మనం దేవుడికి హ్మ్. అర్పించాము, దేవుడికి హ్మ్. అర్పించగానే అది వాళ్ళు తినడానికి ఇష్టపడాల. ఎందుకు ఆ! ఇష్టం కాదు, హ్మ్. భయం. హ్మ్. దెయ్యాలు హ్మ్. దేవుడికి భయపడతాయి, దెయ్యాలే సరే. దేవుడికి భయపడతాయి, దేవుడు దెయ్యానికి భయపడ్డు. ఈ పాయింట్ హ్మ్. చెప్పండి, దెయ్యాలకు దేవుడంటే భయము. అది వాళ్ళకి అర్థమైందంటేనండి పిల్లలకి, ఇక ఈ ప్రసాదం తినకపోవడం, బొట్లు పెట్టించుకోకపోవడం, గుడికి రాకపోవడం, ఈ కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది వాళ్ళకి. ఈ లాంగ్వేజే తెలిసిద్ది, హ్మ్. మనం కాంప్లెక్సిటీలోకి వెళ్ళొద్దు. ఓకే, హ్మ్. దెయ్యాలకు సరే. దేవుడు అంటే భయం అంటే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, వీళ్ళు తినడం లేదు. ఇందాక దాకా బానే ఉంది ఈ పండు, ఓం నమ శివాయ హ్మ్. అనగానే పండుకి ఏమీ కాలేదు, బయట మీరు చూస్తున్నారు, కానీ డిఫరెన్స్ ఎక్కడ, హ్మ్. ఇది దేవుడికి ఇచ్చింది దెయ్యాలు తినం. అది వాళ్ళు అందుకే దెయ్యాలు హ్మ్. నమ్ముతారు కాబట్టి గుడికి రాదు. సో మీరు చెప్పండి, వాళ్ళు సరే. చెప్తున్నారు కదా మీ మిగతావన్నీ సైతాన్లు అంటున్నారు, మీరు కూడా అనండి అది శవం అని చెప్పేసి, తప్పే హ్మ్. కాదండి. సో హ్మ్. ఈ పాయింట్ని బాగా కీలకంగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని వాళ్ళు దాటలేదండి ఇంకా. ఓకే, మన సరే. వాళ్ళు అర్థమైంది. మారకపోతే ఈ పాయింట్ తోటి క్లియర్ అయిపోతుంది అనమాట మొత్తం, మారితే అది వేరే లెవెల్ అండి. సో సీత గారు, మీ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ వాడు తర్వాత మళ్ళీ సరే. ఈ సరే. పాయింట్స్ సరే. తోటి డీల్ చేయండి. ఓకే, తప్పకుండా సార్. మంచిదండి. యాహ్! మీ వాడికి ఏ డౌట్లు వచ్చినా కానీ తర్వాత అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని, నో ఇష్యూస్. అసలు తప్పకుండా సార్. కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, మేము ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వము, మీ కన్వీనియన్స్ సరే సార్. చూసుకోండి. మనకేందంటే ఇట్లా మన జనాలు మనం కాపాడుకోగలిగితే చాలన్నమాట, ఇంకంతకన్నా ఏదో లేదు మా హ్మ్. కోరిక కూడా. ఓకేనండి, ఇంకా సరే. మీరు వెళ్ళొచ్చండి మీ సీత గారు. అందరికీ చాలా థాంక్స్ సార్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే నా నా లేదండి, బాధలో నుంచి నేను బాగా భయం నుంచి బయటికొచ్చాను సార్ నేను. అంటే నాకొక వే వచ్చింది కాబట్టి నేను దాన్ని ఈ ఒక్క వర్డ్‌తో నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. అండ్ మ్మ్. రిపీటెడ్‌గా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి భయం అనేది ఉంటది సార్. యాస్ ఎ మదర్‌గా మ్మ్. నేను పడుతున్న బాధ ఎట్లా అనేది నేను దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి ఇన్ని మంత్స్ నేను మెంటల్‌గా ఒక్కదాన్ని సఫర్ అయినా. అంటే దీనికి కూడానా అంటే యెస్ ఉంటది. ఎందుకంటే మన పిల్లలే మన ప్రాణం. సో, మన ప్రాణం దారి తప్పుతుంది అని తెలిసినప్పుడు ఆ భయం ఎట్లుంటదో యాస్ ఎ పేరెంట్‌గా ప్రతి ఒక్కరికి అర్థమవుతది. మీ నే- అందరికీ పేరెంట్ అనే దానికంటే చాలా కూడా ఒక మాట థాంక్స్. అనొచ్చండి. సార్ పిల్లల మీద తల్లికున్న శ్రద్ధ ఇంకెవరికి ఉండదు. మీరు శివశక్తి నిజం. ఛానెల్ చూస్తే ఇదే అవును ఒక సార్. తండ్రి ఆవేదన వచ్చి చెప్పుకున్నాడు. తన అవును కూతుర్ని సార్. అవును. మార్చుకోలేకపోయినాడు. అవును ఇబ్బంది మ్మ్. సార్. పడినాడు. అంటే అవును. మీకు వచ్చినంత అలర్ట్‌నెస్ అనేది జనరల్‌గా మగవాళ్ళకి రాదు. చూస్తా ఉంటాడు. ఇంక నెత్తి మీదికో, పీక మీదికో వచ్చినప్పుడు రెస్పాండ్ అయితాడు. బట్ మహర్షి గారు, తల్లి కాదు తల్లి కాదు విషయం అట్లా కాదండి, కాదు. తల్లి కాదండి, విషయంలో హ్మ్. రెస్పాన్స్ కాదు ఇమ్మీడియేట్‌గా ఉంటది. మహర్షి ఆ! గారు, చెప్పండి. మనం డేంజర్ లో ఉన్నామని జనాలకి తెలియదండి. ఇప్పుడు ఈవిడ సీత గారు మన వీడియోలు చూశారు కాబట్టి డేంజర్ ని పసిగట్టింది, ఆయనకి తెలియదు అది ఇది కరెక్టే. డేంజర్ అని, తెలియకే వదిలేశాడు, ముదిరిపోయింది. లేదండి ఈవిడలాగా ఆయన కూడా ముదిరి తెలిసినా రియాక్ట్ నేను అయ్యి ఉంటే, కంపారిజన్‌లో చెప్తున్నాను సార్. ఆ, తండ్రి కంటే కూడా చూసుకుంటే తల్లి రియాక్ట్ అయినట్టు తండ్రి రియాక్ట్ కాలేడు. కాబట్టి తల్లి కాబట్టే ఇంత తొందరగా చూసుకొని, ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి ఏం చేయాలని తాపత్రయపడి నంబర్ కొట్టుకొని ఏదో సంథింగ్ ఒక ప్రయత్నం జరిగింది. తండ్రి అయితే అవును. ఇంత ప్రయత్నం ఉంటది, ఇంత తొందరగా జరుగుతదని నేను అనుకోను. జరగచ్చు. కానీ ఇంత తొందరగా అవుతుందని నేను అనుకోను. అయితే సీత గారు, లేదంటే మహర్షి ఒకటి యాడ్ చేస్తాను. జనరల్గా ఏంటంటే మదర్ పిల్లలతో మాట్లాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తండ్రి ఏంటంటే జాబ్లు ఇవి 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 కొంచెం బిజీగా ఉంటారు. ఇది యాక్చువల్గా మదర్ కి ఉన్న వాల్యూ అన్నమాట. అందుకే మదర్ ఏం చేస్తుందంటే పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటుంది, మాట్లాడుతుంది. సో అక్కడ పసిగట్టే అవకాశం ఉంటుంది. అయితే అవును. నా అన్నిటికంటే పాయింట్. ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే అసలు ఇలాంటిది ఒకటి జరుగుతుందని చాలా మందికి తెలియదు. హ్మ్. క్రిస్టియన్ ఫ్రెండ్ ఏదో మాట్లాడుతుని వదిలేస్తారు కానీ ఇది ఎంత పెద్ద ప్రమాదమో, అసలు ఇది ప్రమాదం అనే విషయం కూడా జనాలకి తెలియదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. లక్కీగా సీత గారు ఏంటంటే ఇట్లా మత మార్పిడి జరుగుతుంది అని మన ఛానల్ చూడడం వల్ల తనకు తెలిసింది. అసలు దీన్ని కన్సిడరే చేయరు చాలా మంది. అక్కడ ప్రాబ్లం కదా. అందుకేనండి సీత గారు, నిజం సార్. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదండి, మీరు thumbnail సార్. చూడండి, ఛానల్ పేరు కాపరి, అడుగున చూడండి సార్. అన్నిటికన్నా, ఆ పేరుకి సార్థకత ఇప్పుడు వచ్చిందండి. సార్. అంతే కదా, ఎవరిని సార్. ఓ పిల్లోడిని కాచాం చాలు, అందుకని నేనే చెప్పాలండి అదే. మీకు థ్యాంక్స్. ఇక్కడ కన్‌క్లూజన్ పాయింట్ అదే అయితే చెప్పదలుచుకున్నాను సార్. మీరు కాపరి అని పెట్టారు. ఎవరికీ తెలీదు నాకు కాదు. నాకు మాత్రం మా వాడికి మాత్రం కాపరి. మంచిదండి. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్పాలమ్మా మీరు వెళ్ళే ముందు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న యాక్టివిజం కొంచెం నచ్చకపోవచ్చు.
ఎందుకు చేస్తున్నారు ఇవి? వాళ్ళదేదో వాళ్ళు చేసుకున్నారు, వదిలేయచ్చు కదా. అలా వదిలేయబట్టే నార్త్ ఈస్ట్ ఇండియా దాదాపుగా మన చేయి జారిపోయింది. ఏదో వాయిస్ వస్తుంది. ఆశ్లేష గారు మ్యూట్ మ్యూట్. సో నార్త్ ఈస్ట్ కార్నర్ లో మొత్తం మార్చేశారమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఇలా వదిలేయడం వల్ల జరుగుతుంది. సో ఇది ఏదో 10 మంది ఛానల్లో ఉన్న వాళ్ళు ఇంకేదో ఆర్గనైజేషన్ చేయడం కాదు. ప్రతి ఇంటి నుంచి ప్రశ్నించే వ్యక్తి ఒకరు తయారైతే 10 ఏళ్లలో ఈ 2 పాషాండాలు ఇండియా నుంచి తరిమిగొట్టచ్చు. ప్రతి ఒక్కరు రావాలి, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు రావాలి. పెద్ద చేయాల్సిన అవసరంలా, ఒక 4 ప్రశ్నలు వేస్తే చాలు. ప్రశ్నిస్తే కూర్చోయే మతాలు ఇవి. ఒక సిద్ధాంతం లేదు, ఆ సిద్ధాంతం బుక్కులో కూడా లేదు. 4 ప్రశ్నలు వేయండి, పారిపోతారు. ప్రశ్నించకనే ఇంత ఇట్లా వ్యాప్తి చెందుతుంది ఇది. సో ఎవరు ఏమనుకుంటున్నారో మనం ఎప్పుడు ఆలోచించద్దు. ప్రశ్నిస్తున్నామా లేదా? ప్రశ్నించండి, ప్రశ్నించండి చాలు. 4 ప్రశ్నలు వేయండి, మీ జోలికి రాదు. అయితే ఒక్కటి చెప్తానమ్మా, ఇక్కడ ప్రమాదము పూర్తిగా పోయిందని నేను నమ్మనమ్మా. ఇప్పటికైనా ఇంకా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా వదిలేవాళ్ళు కాదు. డాక్టర్ గారు నేను చెప్పాను ఇప్పుడు మీ రెసిస్టెన్స్ వాళ్ళు నోటీస్ చేస్తారండి, తర్వాత దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళ అటెంప్ట్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి. సో మీరు అలర్ట్ గా ఉండాలండి. ఎవరన్నా కూడా మీకే కాదు అందరికీ వర్తించింది. ఓకేనండి సీత గారు. ఓకేనండి. సో ప్యానెల్లో వచ్చారండి కింద మను తేజ్ గారు, గురుపాదు గారు, రామ్ గారు, దశరథ గారు, ఇంకా సంజయ్ వాచ్ గారు, అందరూ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి అందరికి. చెప్పండి సార్. మను గారు మీరు చెప్పండి ఫస్ట్. సార్ నాకు డౌట్ ఏమంటే, ఇప్పుడు నేను వచ్చి ఆ కల్కి అవతారం నేనే దేవుడిని అంటే నన్ను తరిమేసినారు సార్ మన ఇండియాలో. అట్లా సేమ్ ఇజ్రాయిల్లో వాళ్ళు యెహోవా కుమారుడు వస్తాడని అవి ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి కదా సార్ రూమర్స్. దాని ప్రకారం ఈ యేసు వచ్చి నేను ఆ దేవుని కుమారుని అది ఇది అని చెప్తే వీళ్ళు నమ్మలేదు అనుకుంటాను. బట్ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే దేవుని కుమార్ పేరు క్రైస్ట్ మేసయ్య, అలా ఏమైనా ఉన్నాయా సార్? లేదండి, మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. దేవుని కుమారుడు వస్తాడు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సయ్య అంటే అనాయింటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఏంటి? అభిషేకము చేయబడిన వాడు. హీబ్రూలో మెస్సియా అంటారు. మెస్సియా అనుకున్న దాన్ని మెషియా అని చెప్పేసి అంటారు అనమాట. ప్రొనౌన్సియేషన్ అట్లా చేయాలి. ఇదే పదాన్ని గ్రీకులోకి తీసుకువెళ్తే ఇది అభిషేకము చేయబడిన వాడిని క్రిస్తోస్ అంటారు. ఓకే, ప్రభువు అనేవాడిని కురియోస్ అంటాడు. దేవుడు అనే దానికి థెయోస్ అని చెప్పేసి పేరు ఉన్నది. థియాలజీ అనేది అక్కడి నుంచే వచ్చింది. ఓకే, సో మనకి మెషియా అనే పదం హీబ్రూలోది హిందుట్లోకి వచ్చేసరికి క్రిస్తోస్ అయింది. పాత నిబంధనలో అభిషేకం చేయబడిన చోటల్లో కూడా క్రిస్తోస్ అనే వాడారు. అంటే మీరు గ్రీకులోనే చూసారనుకోండి, పాత నిబంధన క్రిస్తోస్ అనేది ఎంతో మంది ఉంటారు. కొత్త నిబంధనలో యేసు అనమాట. సో క్రీస్తులు అనేక మంది, యేసు కూడా ఒక క్రీస్తు అయ్యి ఉండొచ్చు. అయితే ఇది ఒక క్వశ్చన్. మెషియా ఎవరంటే అభిషేకం చేయబడిన వాడు. ప్రవక్తలు, రాజులు వీళ్ళందరూ అభిషేక్తులే అనమాట ఒక రకంగా. సో రాజు కూడా ముందు అభిషేకిస్తారు. ఆ ప్రకారం చూస్తే యేసుకి పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు. రెండోది, నా కుమారుడిని పంపిస్తాను ఆయన ఎక్కడ చెప్పుకోలే. సో వచ్చేవాడు యెహోవా కుమారుడు అనే పాయింట్ లేదు. మూడవది, వచ్చేవాడు ఏం చేయాలి అనే దగ్గర క్వశ్చన్ అనమాట. కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. చెదిరిపోయిన ఇజ్రాయేలీలందరినీ తీసుకురావాలి. ఓకే, అదొకటి. ఆ తర్వాత వీళ్ళందరికీ రాజ్యాన్ని ఏర్పరచాలి. అదొకటి. అందరూ వచ్చి యెహోవాని వర్షిప్ చేయాలి. అందరి హృదయాల మీద ధర్మశాస్త్రం రాయబడాలి. ఇంకా ఎవరు ఇంకొకళ్ళని యెహోవా గురించి అడగాల్సిన అవసరం లేదు. ఇదన్నీ మెస్సియా వచ్చినప్పుడు జరిగింది. ఇది జరగాలి. ఒకసారి ఆయన అవతారం ఉంది భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నా రాసుకున్నారు అప్పటికి? అంటే అవతారం కాదండి, అవతారం కాదు. మాకు రక్షకుడు వస్తాడు అని ఉంది యూదులకి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి. ఆ రక్షకుడు ఏం చెయ్యాలి? ఇవి చేయాలి. వీళ్ళందరినీ తీసుకురావాలి, వీళ్ళందరికీ ఒక రాజ్యం నిర్మించాలి, ఈయన రాజుగా ఏలాలి, యెహోవాని అందరూ పూజించాలి. ఇది భూమంతా కూడా వచ్చేసి అందరి హృదయాల మీద ధర్మశాస్త్రం రాయబడాలి. దాని సంకేతం ఏంటి అంటే ఒకడు ఇంకొకడిని అడగకూడదు అనమాట. ఎందుకంటే అవసరం లేదు, అందరికీ తెలుసు కాబట్టి. అదేది జరగలేదు. అందుకని యేసు మెస్సయ్య అంటే వాళ్ళు నమ్మల. మెస్సయ్య వచ్చినప్పుడు ఇవి జరగాలన్నమాట. ఇది మెస్సయ్య అని చెప్పేసి కాన్సెప్ట్. కానీ వీళ్ళు ఏమంటారంటే ఇంటెలిజెంట్ గా ఇది 2వ రాకడలో నెరవేరుతుంది అని చెప్పేసి అంటారు. 2వ రాకడ కాదండి, మీరు తెలివిగా చూడండి, గమనిస్తే నెరవేర్పులు. చెప్పండి. ఇప్పుడు నాకు పరిస్థితి బాగలేదంటే మా మతంలో ఇక్కడ మా దేవుడు నిన్ను బాగా చేస్తాడు, నీకు ఇబ్బందులు ఉండవు, మంచి జాబ్ వస్తుంది అని అంటారు కదా. వెళ్ళిన తర్వాత నిన్ను పరీక్షిస్తున్నాడు ఇంకా వేరే చెప్తారు. ఇది కూడా సేమ్ అంతే సార్. 1వ రాకడ అంతే, 2వ రాకడ కూడా అంతే. లేదండి, నెరవేర్పుల్లో 2 రకాల నెరవేర్పులు ఉంటాయండి. యేసు నెరవేర్చినవి, యేసు 2వ రాకడలో వచ్చి నెరవేర్చేవి. ఇది అర్థమైంది కదా మీకు? యేసు నెరవేర్చినవి కొన్ని, లేదు 2వ రాకడ నెరవేర్చేవి. 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అయితే మీరు గమనించండి, ఏవైతే మీరు చెక్ చేయలేరో అవన్నీ మొదటి రాకడలో నెరవేర్చేశాడు అంటారు.
ఆ, ఏవైతే మీరు చెక్ చేయగలరో ఇది జరిగిందా ఆ, లేదా అవన్నీ రెండవ రాకడకేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఆ, యేసు గాడిదని ఎక్కొచ్చాడా, గుర్రాన్ని ఎక్కొచ్చాడా యెరూషలేంకి, అసలు వచ్చాడా లేదా అనేది మీరు చెక్ చేయలేరు. అందుకని ఏమంటారు, యేసు గాడిదని ఎక్కొచ్చాడు, ప్రవచనంలో ఉన్నట్టు నెరవేర్చాడు అని చెప్పేసి చెప్తారు. ఓకే. ఉమ్. తర్వాత యేసు చనిపోయి తిరిగి లేచాడా లేదా ఇది మీరు వెరిఫై చేయలేరు. అందుకని చనిపోయాడు, తిరిగి లేచాడు. సార్ దీన్ని ఇంకోటి డౌట్ చెప్తాడు. సార్ నాకు. ఒక్క సెకండ్ అండి. ఈయనకంటే ము- ఒక్క ఆ, సెకండ్. సో ఓకే. మీరు ఇవి చెక్ చేయలేరు. అందుకని ఇవన్నీ చేశాడనమాట. ఇప్పుడు నేనున్నానండి. నేను పొద్దున పూట అమృతాన్ని తాగానంట. మీరు చెక్ చేయలేరనమాట. అందుకని నేను తాగానని చెప్పేస్తాననమాట. మరి తాగితే నువ్వు బతుకుతావా చిరకాలం అని మీరు క్వశ్చన్ వేశారనుకో, నేను బతుకుతాను. కాకపోతే రెండవ రాకడలో తెలిసిద్దంటాననమాట. అట్లాగా ప్రపంచ శాంతి నెలకొనాలి మెస్సియా వచ్చినప్పుడు. ఎవ్వరూ యుద్ధం చేయకూడదు. ఇది పెద్ద ఛాలెంజ్ అండి. అందరూ కత్తుల్ని వీటన్ని నాగటి నొక్కులుగాను, ఇంకా పనిముట్లుగాను చేస్తారనమాట. ఎందుకంటే యుద్ధ పరికరాలతోటి అవసరం లేదు. సింహం పక్కన జింక పనుకుంటుంది. పిల్లవాడు ఎలుగు బంట్లు తోలుతాడు గొర్రెలను తోలినట్టుగా. అంటే సరే యుద్ధాలు ఇవన్నీ అయిపోతాయి. ఇది నెరవేరలేదు. అందుకని ఏమంటారు దీన్ని రెండవ రాకడేస్తారు. ఎందుకంటే ఇది నిజంగా జరిగితే యేసు మెస్సియా అయితే మీరు చూడాలి కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. దాని అర్థం ఏంటి, యేసు మెస్సియా కాదు. అందుకని దీన్ని తీసుకెళ్లి రెండవ రాకడకేస్తారు. సో ఇది కామన్ టాక్టిక్ అండి వాళ్ళది. మొన్న కిరణ్ సార్ ఆయనతో ఎజ్రాతోనే ఎవరితో చర్చించారు కదా ఆ రోజు విన్నాను. ఉమ్, ఉమ్, ఆ సింహము ఇది ఇవన్నీ అంటే ఆయన దాన్ని డైవర్ట్ చేసేస్తాడు అనమాట. యా. ఓకే సార్, ఇదైతే నాకు క్లియర్ ఓకేనండి. సార్. అంటే ఉమ్, వాళ్ళకి ఒక రాకడ ఉంది అని అనుకున్నారు, బట్ అది ఈయన వచ్చి ఈయన అది ఇది అని వీళ్ళు అజంప్షన్ చేసుకున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే అంతేనండి. డౌట్ ఏంటంటే నేను అదే సిలువ వేసినారు అది ఇది అంటే అది దేవుడుగా నమ్మినారు అప్పుడు అది ఇది అంటే ఈయనకంటే ముందు 350 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ సార్ ఆయన పుట్టాడు, మెగాస్తనీస్ పుట్టాడు. వీళ్ళిద్దరికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఒకరికైతే శిలాపలకలు అవి ఉన్నాయి సార్. బట్ కాకపోతే జీసస్కి ఏమైనా ఉన్నాయా శిలాపలకలు, శిలాశాసనాలు సార్? లేవండి. లేవండి. నథింగ్. మనుగారు ఇంకొక విషయం అండి. ఎలాగైతే నేను గురుపదక అండి. ఓకే. అక్కడ బైబిల్లో ఉన్న హేరోదు రాజు చరిత్ర ఉంటుంది కదండి. హేరోదు రాజు చంపాలని చూశాడు యేసుని అని చెప్పేసి. ఆ హేరోదు రాజు మొత్తం చరిత్ర చూస్తే యేసు అనే క్యారెక్టర్ యొక్క ఆనవాళ్ళు కూడా కనబడవండి అక్కడ. ఓకే, ఫస్ట్ టైం ఏంటన్నా నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను సార్. యా, దాన్ని స్లాటర్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారండి. మత్తయి సువార్తలో యేసు పుట్టాడు అని తెలిసిన తర్వాత ఈయన చంపాలని చెప్పేసి చూస్తారు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతారనమాట. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దూత వచ్చి చెప్పిద్ది, ఓకే ఈ మీ హేరో చచ్చాడు, కానీ వాడి కొడుకు వచ్చాడు అర్కెలాస్ అని చెప్పేసి, అర్కెలాయు అని చెప్పేసి ఉంటుంది అనమాట. వీడు ఇంతకన్నా దుర్మార్గుడు, మీరు యెరూషలేం వెళ్ళకుండా అటు నుంచి అటు నజరేతు వెళ్ళిపోండి అని ఉంటుంది అనమాట. సింపుల్ క్వశ్చన్ అండి. యేసు పుట్టిన తర్వాత బెత్లెహేంలో పుట్టాడు కదా, యెరూషలేములోకి వెళ్ళాడా వెళ్ళలేదా పుట్టినప్పుడు అనేది పెద్ద క్వశ్చన్. మత్తయి సువార్త ప్రకారం వెళ్ళలేదు, లూకాసు వార్త ప్రకారం వెళ్ళాడు. మీకు ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను చూడండి. బెత్లెహేంలో పుట్టాడు 2 సువార్తల ప్రకారం. ఓకే. హేరోదు చంపుతున్నాడని అట్నుంచి అటు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు మత్తయి సువార్తలో. లూకాసు వార్తలో యెరూషలేంలోకి వచ్చి బలిస్తారనమాట. అక్కడ చాలా మందిని కలుస్తాడు ఈ పిల్లోడు. అన్న అనే ఒక ఆవిడ కూడా చూసిద్ది అనమాట, 80 ఏళ్ళు పరిచర్య చేసింది. ఆ తర్వాత వెళ్ళిపోతాడు పక్కకి. ఓకే. తర్వాత ఈ మత్తయి సువార్తలో ఏంటంటే ఐగుప్తు నుంచి నజరేతు వెళ్తాడు, యెరూషలేం వెళ్ళకుండా డైరెక్ట్గా. సో ఆయన యెరూషలేంలో అడుగు పెట్టలా మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో అయితే అడుగు పెట్టాడు. ఈ డిఫరెన్స్ అండి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఈ పిల్లల్ని ఈ హేరోద్ రాజ్ అంటే హేరోద్ ద గ్రేటే కదా? అవునండి. ఇంట్రెస్టింగ్ సార్. మనోడు పోయిందే 4 BCE కదా. అందుకే యేసుని 6 BCEకి తీసుకెళ్ళి పడేస్తారు. 6 BC అంటారు, 2 BC అంటారు, ఒకటి కాదండి. ఆ లెక్క ప్రకారం మరి 2000 ఇయర్స్ ఎలా అవుతుంది సార్ వీళ్ళు చెప్పేది? యేసు పుట్టిన తర్వాత ఏడి అంటే బీసీలో ఎట్లా పుట్టాడండి, నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. అవును సార్, అదే నేను అది. సో ఆదాం నుంచి 6000 సంవత్సరాలు భూమికి వేసినోడు లెక్కేసినోడు, భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయిందని ఆదాం దగ్గర నుంచి లెక్కేసినోడు యేసు చేయలేడు చెప్పండి. అంతేనండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది సార్. ఓకే, మను గారు మీరు డ్రాప్ అవ్వండి సార్. ఇంకా గురుపాద్ గారు మీరు చెప్పండి. గురుపాద్ గారు మ్యూట్ లో ఉన్నారా? చెప్పండి చెప్పండి. ఏం చెప్తారా అని? ఏం లేదు సార్, ఇందాకలే మీరు చెప్పినట్టు మెస్సే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అసలు పిలాతు అడిగినప్పుడు నీ రాజ్యం ఏది అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు పరలోక సంబంధమైంది అని చెప్తాడు యేసు. అందులోని క్లియర్ గా తెలిసిపోతుందిగా మెస్సే కాదని చెప్పేసి. ఎట్లా ఎత్తుకొని తిరిగారండి ఇన్ని సంవత్సరాల పాటు, 2000 సంవత్సరాల పాటు? ఎత్తుకొని ఎట్లా తిరిగారని అడగొద్దండి. జనాల్ని మతులు చెడగొట్టి బ్రెయిన్ వాష్ చేశారండి అంతే. వాళ్ళకి ఇవన్నీ ముందు నమ్మిస్తారండి. నమ్మించి గొంతుకోవడం అంటారు కదా, వీళ్ళు నమ్మించి గొర్రెలు చేస్తున్నారు. అంతే డిఫరెన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఇప్పుడు ఒక మరుగుతున్న నీళ్ళలోకి కప్ప వేసారనుకోండి, ఆ కప్ప ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ కప్పని అదే నీళ్ళల్లో ఉంచి కిందికి వెళ్ళి స్లోగా మంట పెడతా ఉంటే దానికి అంత ఏమి అనిపించదు. సేమ్ చర్చలో జరుగుతుంది అదే, స్లోగా ఇంజెక్ట్ చేస్తారు పాయిజన్.
ఇందాక మీరు చెప్పారు కదా ప్రసాదం ఎగ్జాంపుల్, నేను కూడా అదే ట్రై చేసి చూసాను నా ఫ్రెండ్ మీద ట్రై చేసి చూస్తే వాడు దెబ్బకి 2 రోజులు నాతో మాట్లాడలే. తర్వాత తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా హాలిడేస్ వచ్చాయి. ఓకే, మీరు ఆల్రెడీ అవేర్గా ఉన్నారండి, మీకు ఇబ్బంది లేదులేండి గురుపాదం గారు. అయ్యో నేను దాని దగ్గరికి వెళ్ళానండి, 8 నెలల పాటు దాంట్లో ఉన్నాను నేను బతుక్కి. సీరియస్లీ? ఎస్ అండి, నిజంగా. ఎట్లా పడ్డారండి? పడ్డామండి, ఇంకా తెలిసి తెలియని వయసు, ఫ్రెండ్ కాదు ఈ కాదు ఫస్ట్ తీసుకెళ్ళాడు. కాదు, ఈ ఏజ్ లో బాగా రివెల్ గా ఉంటారు కదండి, పడ్డాక మీరు ఎట్లా బయటకు వచ్చారు? అది నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. సింపుల్ అండి, లాక్డౌన్ మహాపుణ్యం. నిజంగానండి, అది వచ్చి సిస్టమ్ మార్చిందండి ఒక్కసారిగా, ఎలిమెంట్ అయ్యో చాలా. మీరు గమనిస్తే నాది ఒకటేనండి క్వశ్చన్ అన్నమాట. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉండండి, థంబ్నెయిల్స్ ఇవి తీసేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఐడియాలజీ అండి నా ఛానల్ వెనకాల. ఏంటి అంటే వై క్రాస్ అనేదండి పెద్ద క్వశ్చన్. ఏసే దేవుడైతే వచ్చి సిలువకి ఎందుకు వేలాడాలి? వేలాడకుండా ఇట్లా కూర్చోవచ్చుగా కాపరి అన్నాక అనేది పెద్ద క్వశ్చన్ నాకు ఉంది. దాని నుంచి వచ్చిన అసలు కాపరి వేలాడేవాడా, దర్జాగా కూర్చొని కాపాడేవాడా అనేది పెద్ద క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ ఎక్కడా లేదు, నాకు ఇంతవరకు అయితే ఎవరు ఇచ్చిన వాళ్ళు కూడా లేదనమాట. సో అందుకని చెప్పి ఇది ఎట్లాగే మిగిలిపోయింది ఎప్పటికి కూడా. లాక్డౌన్ నిజంగా మార్చిందండి, ఎందుకంటే దాదాపుగా నేను డిప్లొమా టైంలో వెళ్ళాను. డిప్లొమా ఫస్ట్ ఇయర్ కి క్రిస్మస్ కి తీసుకెళ్ళాడు నా ఫ్రెండ్, పేరేదో ఉండే శామ్యూలో సంథింగ్ ఏదో పేరు పాస్టర్ది. వాడికి నెలకి 10% నా దగ్గర నుంచి. మీ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా? అవునండి, పాకెట్ మనీ లోపలికి వెళ్ళి దొబ్బాడు. అబ్బా, ఇది సినిమా ఉందండి బ్రహ్మానందం, ఎవరో పిల్లోడి నోట్లో పిల్లోడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కుంది తింటాడు, అలా ఉందండి ఇది. దాని తర్వాత నేను వెళ్ళలే. దాని తర్వాత భయపెట్టాడు, ఇవ్వకపోతే అదైద్ది ఇదైద్ది అని చెప్పేసి. కానీ కో ఇన్సిడెన్స్ నా దరిద్రం తెలియదు సార్ నాకైతే. వాడికి ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఎగ్జామ్లు అయినాయి, ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యా. వీడు తీసుకెళ్లి వాడి క్రెడిట్లో వేసుకున్నాడు మళ్ళా, నువ్వు ఇచ్చావు కాబట్టి అయింది అని చెప్పేసి. ఆ తర్వాత లాక్డౌన్ పడ్డింది. లాక్డౌన్ పడ్డ తర్వాత ఒక్కసారి మొత్తం తీద్దామని చెప్పేసి తీసిన తర్వాత ఈ చెండాల నా వల్ల కాదరా బాబు అని చెప్పేసి డౌట్లు వచ్చి పాస్టర్కి పోయి అడిగితే, పాస్టర్ గారు మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో యేసు తల్లిదండ్రులు ఉండలేమంటున్నాడు, తల్లిదండ్రులు ప్రేమించొద్దు అంటున్నాడు, ఏందండి ఇది అని అడిగా. దాని తర్వాత లూకా 19:27 రకరకాల వచనాలు. మళ్ళా యోహాను సువార్తలో అయితే అబ్బబ్బా ఏం ఎలివేషన్లో యేసుకి. ఈ 3 సువార్తలు వేరే సినిమా అయితే, యోహాను సువార్త ఇంకో సినిమా. అదైతే పోయి ఇదంతా అడిగితే, పాస్టర్ గారు ఏందండి ఇది, అగాధ జలాల పైన దేవుడు ఆత్మ అల్లాడుతుండడం ఏంటి, అక్కడ జలాలు సృష్టించినట్టు వాక్యం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జలాలు? సింపుల్ ఒకటే, సాతాను పట్టింది నీకు. సాతాను పట్టడానికి నాకు కాదురా కొడక, నీకే సాతాను పట్టింది అని చెప్పేసి దెబ్బకి చించేసి బైబుల్స్ వాడి ముఖం మీద కొట్టేసి బయటకు వచ్చా. అయినా కూడా వదలలే నన్ను, రా 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 అనుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు అని చెప్పేసి నా ఫ్రెండ్ ద్వారా మళ్ళీ మ్యానిపులేట్ చేపిస్తూ. మీరే కాదండి, కరోనా టైంలో కూడా ఈ సన్నాసులు రహస్యంగా మీటింగ్లు పెట్టుకుని వచ్చారండి. బెంగళూరులో కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ అట్లా మన పోలీసులు రైడులు చేసి వీళ్ళని తరిమేయాల్సి వచ్చింది బయటికి. ఇప్పుడు కూడా ఇంద్రబాబు గ్రూప్ మీటింగ్లు ఈ రకంగా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అని. కొరియాలో అక్కడ నాకు కరెక్ట్ గుర్తులేదు, హాట్స్పాట్ అండి ఈ మొత్తం అక్కడ స్ప్రెడ్ అవడానికి కూడా వీళ్ళు పెట్టిన మీటింగ్ అనమాట, అందరూ కలిసి. ఆమెనక్కల వాళ్ళ పాస్టరే కదా సార్? ఎవడో తెలియదండి నాకు అది. వాడే ఆమెనక్క వాళ్ళ పెద్దాడు, తండ్రి వచ్చాడు తల్లి వస్తుంది ఏదో మొత్తాన్ని ఎవరు పెట్టారండి ఇదే పెద్దది. అక్కడి నుంచి చాలా మందికి స్ప్రెడ్ అయింది అనమాట, సెంట్రల్ పాయింట్ అది. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు చెప్పండి? చెప్పాను కదా ఇందాక, డిపెండెంట్ అవ్వాలి అంతేగాని ఇండిపెండెంట్ కాకూడదని. మీరు ఇందాక చర్చిల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ వచనాలు చూస్తే లోపల మీ బుర్రలో జ్ఞానం అనేది బల్బ్ అప్పుడప్పుడు ఏంటంటే కరెంట్ వస్తా పోతా ఉంటే ఆ డిస్ట్రక్షన్ కి ఫ్లికర్ అవుతా ఉంటుంది కదా, అట్లా అప్పుడప్పుడు వెలిగిద్ది అనమాట. వీళ్ళు వెలగకుండా వైర్లు బీకేశారు, కానీ ఏదో ఆ సర్క్యూట్ అట్లా తేడా పడడం వల్ల లాక్డౌన్ వల్ల వెలిగిద్ది. వెలిగి మీరు ఒక్కళ్ళే ఉంటే మీరు ఆలోచిస్తారు. మీకు ఛాలెంజ్ చేస్తున్నానండి, ఏ క్రిస్టియన్ అన్నా పక్కన ఇంటర్నెట్ పక్కన పడేసి, పాస్టర్లు పక్కన పడేసి ఉట్టి బైబుల్ తీసుకొని చదవమనండి, అలా ఆడతారు వాళ్ళు తట్టుకోలేక. ఏంట్రా ఇన్ని కాంట్రాడిక్షన్లు, ఇన్ని డిస్క్రిప్షన్స్ అన్ని, ఇంకా చేతులు గట్టిగా పట్టుకొని తలకాయ గోడకి బద్దలు కొట్టుకొని ప్రభువా ప్రభువా అని ఏడుస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్లు దొరకవు. చర్చ్ 2000 సంవత్సరాలుగా దీన్ని కప్పెట్టిందండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోజుల తరబడి నెలల తరబడి కొట్టుకుని వాళ్ళ జీవితాంతం వెతికి కప్పారు. మ్యూట్లో పెట్టుకుని సార్, ఎవరో వాయిస్ వస్తుంది. సో వాళ్ళు అంత కవరింగ్ ఇచ్చారండి 1000 సంవత్సరాలుగా కష్టపడి. అంతేగాని ఏదో పరిశుద్ధాత్మ పై నుంచి వచ్చిందని కాదు. ఎవాంజలిజము లేకపోతే ఎపాలజెటిక్స్ అన్ని కూడా 1000 సంవత్సరాల కృషి అన్నమాట. అది మీ నుంచి తీసివేశాము అంటే మీరు ఇండివిజువల్గా నిజంగా యేసుని నమ్ముకొని ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేయండి, ఏదన్నా చేయండి,
బైబుల్ చదవండి, పక్కన పాస్టర్ ఇంటర్నెట్ లేకుండా ఎక్స్ప్లెనేషన్స్కి దెబ్బకి మీరు ఏడుస్తారండి, నమ్మకం కుదరక. ఎందుకంటే అన్ని వైరుధ్యాలు ఉన్నాయి. మీ బుర్రే చెప్పిద్ది అసలు సెన్సిబులే కాదురా బాబు అని. అది జరగకూడదని చెప్పి మిమ్మల్ని చర్చికి లాగుతారు. మీరు జారిపోకుండా మిమ్మల్ని పట్టుకొని ఉంటారు అన్నమాట గట్టిగా. అది లేకపోతే జారిపోతారండి. ఎవరిని పట్టుకోలేదు బైబుల్, పాస్టర్లు ఈ మిగతా వాళ్ళందరూ లేకుండా. సో పిచ్చి లేచుద్దండి. మామూలుగా కూడా కాదండి, ఆ భాష ఎట్లుంటుంది. ఓకేనండి గురుగారు. శివ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. అందరికి నమస్తే అండి, ప్యానల్ ఉన్నందుకు. సార్, క్రిస్టియానిటీతో నాకు చిన్నప్పటి నుంచి బాగా దగ్గర సంబంధం ఉంది సార్. చాలా నా చిన్నప్పుడు అంతా సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. మా వైఫ్ కూడా క్రిస్టియన్. నేను పనిచేసేది ఆర్సీఎం చర్చ్. కాబట్టి నాకు చాలా కొన్ని పాజిటివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ మీకు ఒక సినారియో చెప్తాను సార్. అందులో మీకు ఏటి అర్థమైందో అని చెప్పొద్దు. అంటే మా బాబాయ్ వాళ్ళ లైఫ్, వాళ్ళ అమ్మగారికి జరిగింది ఇన్సిడెంట్. అమ్మ అంటే మాకు అమ్మమ్మ అవుద్ది. అదే ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. మాది చాలా కొద్దిగా పూర్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు వచ్చి మతం మార్చి ఆర్సీఎం చర్చ్ వాళ్ళు తీసుకెళ్లిపోయి ఆవిడకి కొద్దిగా తయారు చేసి ఆ క్యాన్సర్ కి క్యూర్ అవ్వలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ముగ్గురు పిల్లలు, ఒకరు హ్యాండిక్యాప్, ఇంకొక అతనేమో బాగానే ఉంటారు, ఇంకొక అమ్మాయికి ఫార్మర్ తో పెళ్లి చేయించారు సార్. ఇంకో అబ్బాయికి ఏమో ఒక ఐటీఐ చదివించి తర్వాత ఏదో టెస్ట్ రాసి అతనికి ఐటీఐ ప్రిన్సిపల్ గా చేయించారు. నెక్స్ట్ ఈవిడికి ఏంటంటే చనిపోయిన దాకా అక్కడ ఆర్సీఎం చర్చ్ లో పని చేయించుకున్నారు వీళ్ళతో. అక్కడ చనిపోయింది. అంటే వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఏంటంటే రక్షణ లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా చేశారు. ఇది ఒక సున్యాలి. అదే చర్చిలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఫాదర్ ఉండేవాడు, పేరు చెప్పకూడదు అంటే చెప్పలేను ఇప్పుడు. ఆ ఫాదర్ ఏం చేశాడంటే, అంటే మాకు అసలు ఏం జరిగింది అనేది ఒక 15 days 2 weeks వరకు తెలియలేదు. అతను కనిపించడం మానేశాడు. 15 days అవుతుంది, కనిపించట్లేదు, ఏవో మాటలు అవుతున్నాయి. మరి సండే అయితే అక్కడ గిరిజన సీతంపేట ఆ ఏరియా, మా శ్రీకాకుళం సార్ అది, ఆ ఏరియా నుంచి వస్తారు మెయిన్ ఇక్కడ ఆర్సీఎం శ్రీకాకుళం మెయిన్ చర్చికి వస్తారు. ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు, ఆ ఊరు ప్రజలు వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ ఫాదర్ ఒక గిరిజన మైనర్ అమ్మాయిని చేశారు. అంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వైపు వీళ్ళకి కొన్ని ఉన్నాయి సార్, అంటే ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ త్వరగా ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేయడానికి అటు వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు అందరూ అడ్డు పెట్టి అతను చంపేశారు. అతను అలా చంపారనే విషయం మాకు 2 వారాల దాకా తెలియదు. ఇక్కడ 2 సినారియోస్ మనకు కనిపిస్తున్నాయి సార్. అంటే లాభపడిన వాళ్ళు ఉన్నారు, నష్టపడిన వాళ్ళు. దీనివల్ల మనం అసలు ఏం అర్థం చేసుకోవచ్చు. సొసైటీ పరంగా అంటే బైబుల్ ఎలాంటిది అదంతా వేరే విషయం డిస్కస్ చేస్తున్నారు. నేను అన్నది ఏంటంటే, సొసైటీగా వాళ్ళ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. నేను కొన్ని చాలా ఇన్సిడెంట్స్ చూసాను సార్. అంటే చిన్నపిల్లలు ప్రలోభ పెట్టడం నా కళ్ళ ముందే చూశాను. అంటే అవసరం వచ్చినప్పుడు వాళ్ళని మతం మార్చడానికి ట్రై చేయడం చూశాను. మా వైఫ్ నాకు మార్చడానికి ఎన్ని రకాల ప్రయత్నించింది అది గమనించాను. తర్వాత మా ఇద్దరు పెళ్లి జరగడానికి వాళ్ళ ఫాదర్ చేసిన వేషాలు అవి చూశాను. కానీ నేను ఒక్క సినారియో చెప్తున్నాను. అంటే బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో నేను కొంతవరకు పాజిటివ్ కూడా చూశాను. ఈ సినారియోలో మీకు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అవ్వగలిగితే చెప్తారండి. ఓకే, సైలెంట్ అయ్యారండి. అదే సార్. అంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేసిన జర్నీలో నేను చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను సార్. అంటే మా ఫ్యామిలీలో కొంతమందికి మంచి జరిగింది, అలాగే అతని వల్ల నష్టపోయి అతను ప్రాణం పోయిన పరిస్థితి వచ్చింది, నెగిటివ్ కూడా జరిగింది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే, మంచి జరిగిందండి, మంచిదే. కానీ చెడు కూడా జరిగింది కదా. మనకి మంచి చెడులని కాదండి, పుస్తకంలో ఏముందనేది ఇంపార్టెంట్. సో బయట చర్చిల విషయానికి వస్తే అందుట్లో చాలా బ్యాడ్ ఉందండి. మేబీ అక్కడక్కడ కొంతమంది మంచి కూడా జరగచ్చు. అది చర్చి వల్ల జరిగిందా, లేకపోతే ర్యాండమ్ గా జరిగే మంచి మీరు ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. ఇందాక చెప్పారు కదా, పాస్ అయినాక కూడా దాని క్రెడిట్ పాస్టర్ చేసుకున్నాడని చెప్పి. మరి అప్పుడు పాస్టర్ దా క్రెడిట్ కాదు కదా, ఇతను చదివి పాస్ అయ్యాడు, దాన్ని ఆయన వేసుకున్నాడు క్రెడిట్లోకి. సో ఇట్లా కూడా ఉంటాయండి. ఒకటి, బైబుల్లో కూడా 100కి 100 దరిద్రం అని నేను అన్నండి. అందుట్లో ఉపయోగపడే వచనాలు, జనాలకి వాళ్ళ దారి చూపించే వచనాలు కూడా 1-2 ఉన్నాయి, లేవని నేను అన్ను. నేను అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటాను వాటిని కూడా. కాకపోతే చర్చి నమ్మడానికి లేదండి. దాని హిస్టరీ కానీ ఇదంతా వెతికితే క్రైస్తవం ఉంది, బ్లడీ హిస్టరీ అనమాట. దాన్ని ట్రస్ట్ చేయడానికి లేదు. ఇంకా క్రైస్తవం యొక్క ఇంటెన్షన్ కూడా మంచిది కాదు. ఓకే, నేషనల్ ఇంట్రెస్ట్ దానికి లేదు క్రైస్తవానికి, పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా లేదండి. దాని వ్యాప్తి కోసం పరలోకం అనే ఎరవేస్తుంది, అంతేగాని మీ పట్ల కేర్ లేదు దానికి. ఓకే, సో అట్లాంటప్పుడు ఇంకా దాన్ని పుట్టుకోవడం ఎందుకని చెప్పేసి మేము అంటున్నాం అనమాట. మంచిగా చెడ అంటే దాని ఇంటెన్షన్ ఏంటి, మీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది కానీ దానివల్ల రిస్క్ ఏంటి అనేది చూడండి. రెండింటిని మీరు తూచారంటే మీకే అర్థమవుతుంది అనమాట, ఏది తూగిద్దా అని. రిస్కే ఎక్కువ బెనిఫిట్ కన్నా. మీకు ఒక్కవేళ ఏదన్నా మీకు బెనిఫిట్ కలిగినప్పటికీ, అంతేనండి. అదే ఇన్సిడెంట్స్ అయితే చాలా జరిగాయి సార్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, క్రెడిట్ వేసుకునే ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్ గా మా ఫ్యామిలీలో. అంటే మా వైఫ్ వాళ్ళ క్రిస్టియన్స్, వాళ్ళ ఫాదర్ వేరే, వాళ్ళ చర్చ్ వేరే. అమ్మాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ నాన్నమ్మ దగ్గరుండి పెళ్లి చేసి వాళ్ళకి ఒక 2-3 ఎకరాల పొలం ఉంది. పొలం ఇచ్చి
ఆవిడ రీసెంట్ గా కొన్మూసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో క్రిస్టియన్ ని లవ్ చేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికి ఆ పెంచి నానమ్మ వెళ్ళిపోయింది, ఆ చుట్టుపక్కల బంధువులు వెళ్ళిపోయారు. సడన్ గా ఫాస్ట్ గారు అక్కడ కూర్చొని ఏం చెప్పారంటే, అనాథ మేమే పెంచాం, మా యొక్క చేతుల మీద పెరిగింది, మేమే చేస్తున్నాం, వాళ్ళే కన్యాదానంగా, అంటే వాళ్ళ సిస్టమ్ అలాగే ఉంటుంది సార్. అటు మొత్తం మిక్స్ ఉంటుంది, మూడు చేస్తారు, కన్యాదానం చేస్తారు, మళ్ళీ ఫాదర్ చేస్తారు దగ్గర నుండి. వాళ్ళే కన్యాదానంగా కూర్చొని దగ్గర నుండి పెళ్లి చేసి ఆ క్రెడిట్ అంతా వాళ్ళే తీసుకున్నారు. మేము అక్కడ ఉండి ఈ పిల్ల అన్నది అయితే మేమందరం ఎవరని మేము మొక్కలు చూసి నవ్వుకున్నాం అలాంటి పరిస్థితి వచ్చింది సార్. యా అంతేనండి. క్రెడిట్ తీసుకోవడంలో మాత్రం వీళ్ళు ముందుంటారు, తెలిసిందే కదా. ఓకేనండి శివ గారు. సిద్ధి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఒక పసిపిల్లాడు మీ ఛానల్ నుంచి రక్షించబడ్డాడు. ముందుగా ధన్యవాదాలు చక్కగా వచ్చి చెప్పినందుకు. సో ఆవిడని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఏం చెప్పారు కదా, శివ గారు చెప్పారు కదా, దాన్ని కొంచెం రిపీట్ చేసి చూస్తే ఏమవుతుందంటే, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వీడికి డబ్బు అనేది బాగా ఎక్కువైందండి. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ అవసరం ఉన్నటువంటి వాడికి వాడి మీద ఇన్వెస్ట్ చేస్తారు. పోతే పోయింది, ఒక తరం పోతే పోయింది, రెండో తరం పోతే పోయింది, మూడో తరం నుంచి ఆటోమేటిక్గా వీళ్ళకి దారి ఉండదు. ఎప్పుడైతే ఒక తరం మొత్తం అంతా కూడా బానిసలుగా వెళ్ళిపోయారు అంటే, రెండో తరం నుంచి 10% కమిషన్ ఇంకా జీవితాంతం తరతరాల పట్టు కట్టేలాగా వాడు చేసే గ్రౌండ్ వర్క్ అంతే. అది అంతకు మించి ఏమీ లేదు అక్కడ. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఆల్రెడీ చచ్చాడు, రేచాడు, ఇవి ఏమీ లేవు అక్కడ. ఆ 10% కమిషన్ కోసం ఎంత దారుణంగా తెగిస్తారు వాళ్ళు. ఆ ముక్కు మాత్రం శివ గారు చెప్పింది అక్షర సత్యం. మొత్తం అప్రిషియేట్ అండి సీత గారు. జయ శ్రీరామ. రెండోది సార్, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి శివ గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా పెద్ద ఆవిడకి హెల్ప్ చేశారా అని. లెట్స్ సే ఫర్ సపోజ్ రేపు గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, ఏంటి, ఈ పలానా దేశాల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలేదు, ఎందుకంటే వాళ్ళ దేశం బదులు మనం ఇంకో దేశానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి వీళ్ళు మన దగ్గర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేయడానికి రేపుతున్నారు అని చెప్పి చెప్తాడండి. ఐ థింక్ సార్ సినారియో అర్థమైందా కాపర్ గారు? మళ్ళీ రిపీట్ చేయను. అర్థమైందండి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక పెద్ద ఆవిడకి హెల్ప్ చేసిన పాస్టరే దేశానికి అగేన్స్ట్గా చర్చి మొత్తాన్ని నిలబెడతాడు, ఒకవేళ మంచోడైనా కానీ. ఎందుకంటే కాసేపు మంచోడు అనుకుందాం, మనోడు ఏ గుండె ఆపరేషన్లో చేయించాల్సి ఉన్నాయి అనుకుందాం, అది చూపించి కూడా దేశానికి అగేన్స్ట్గా నించోబెట్టాల్సి వస్తుంది. ఈవెన్ మంచోడైనా కానీ ఈ కొన్ని కేసెస్లో ఖచ్చితంగా చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు అంటున్నాం, అందుకని ఈ సిస్టమ్ తప్పు అంటున్నాం. అదే ప్రశాంతంగా చర్చలు కూడా. ధర్మగారు ఇందాక ఒకటి చెప్పానండి, క్రైస్తవానికి భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ క్రైస్తవానికి పట్టదు అని. పట్టదు, చర్చ్ ఇంట్రెస్టే పడుతుంది అంతే. అంతేనండి. ఇప్పుడు అదే చూడండి, ప్రశాంతంగా గవర్నమెంట్ మంచి గవర్నమెంటే కదా, జగన్ అన్నే కదా, ఎండోన్మెంట్స్ లోకి చర్చిని తెచ్చేయచ్చుగా. హ్యాపీగా ఫ్లైఓవర్లు కట్టొచ్చు, రోడ్లు కట్టొచ్చు, తిరుపతి గుడి నుంచి కట్టినట్టు. మీ చర్చి దగ్గర కార్ పార్కింగ్లు ఉండొచ్చు, చాలా వస్తాయి కదా. ఇన్ఫాక్ట్ ఆరోగ్యశ్రీకి మీ చర్చి డబ్బులు వెళ్తాయి, అది మంచిదే కదా. మరి ఒప్పుకుంటారా? ఫస్ట్ తొండగాడు గుడ్డలు చించుకొని డాన్స్ చేస్తాడు విశాఖపట్నం మొత్తం. సాతాను సంబంధం అంటారండి, జగన్ సర్ప సంతానం అని వీళ్ళే అంటారు. ముందు మామూలు సర్పం కూడా కాదు, మహాఘట సర్పం అని చెప్పేసి చెప్తారండి. మొహమాటమే లేదు, ఉండడు ఇంకా తర్వాత, ఇంకా రావడం ఉండదు. అందుకే పెట్టండి, పిచ్చోడేం కాదండి జగన్. హలో కాపర్ గారు, చెప్పండి. నాకు ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆన్ ద గ్రౌండ్ నేను వెళ్ళినప్పుడు, అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ ని, మా బిల్డింగ్ కింద పనిచేసే వాళ్ళు క్రిస్టియన్ గా కనెక్ట్ అయ్యారు. వాళ్ళతో నేను కొన్ని క్వశ్చన్స్ రాపోయినప్పుడు నాకు 3 క్వశ్చన్స్ చాలా టఫ్ గా అనిపించినాయి ఆన్సర్ చేయడానికి వాళ్ళు ఎదురు అడిగినప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నారు కదా, అది ఆ వీడియోలో చూపించారు, మార్క్ 16, 15, 16, 17, 18 క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అవన్నీ నువ్వు ఉపమాన రీతిలో చూడాలి అని చెప్తూ నాకు వేరే ఉపమాన రీతిలోనే నాకు అక్కడ ఎగ్జాంపుల్ గా చూపించారు. దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. అక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు విషయం తాగమంటే విషయం అంటే అది కాదు, సంఘం ప్రపంచం చుట్టూ ఉన్న విషయాలు అనే ఆలోచనలు అన్ని ఆకర్షణలు అన్ని నీ దగ్గరికి వస్తాయి, అయినా నువ్వు అన్ని నీలో కలిసిపోయి పోతాయి, కానీ బయటికి నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేవు. అంటే తాగుబోతూ ఎవడన్నా వచ్చినా, లేదంటే చెడు ఆలోచన నీలోకి వచ్చినా, ప్రాస్టిట్యూట్ ఆలోచన నీకు వచ్చినా కూడా నువ్వు దాన్ని తొక్కేస్తుంది నీకు దేవుడు బలం ఉండడం వల్ల అని చెప్పారు నాకు. అదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు. లేదండి, ఇప్పుడు అక్కడ ఇది ఒకటే కాదండి, అన్య భాషలు మాట్లాడుతున్నారు, అదేమన్నా వీళ్ళు ఉపమానంగా తీసుకున్నారా? లేదుగా, అడ్డగోలుగా వాగుతున్నారు, రాబా షాబా షాబాబా అని దెయ్యాలను వదలగొడుతున్నారుగా. సంఘంలో ఉన్న దురాచారాలు, దెయ్యాల్లాగా ఉన్న జనాలని వీళ్ళని పీడిస్తున్నారా, వీళ్ళని వదలగొడుతున్నారా? కాదుగా, లిటరల్ గా దెయ్యాలను వదలగొడుతున్నారు. రోగుల్ని స్వస్థ నయం చేస్తారంటున్నారు. ఏ రోగాన్ని వదిలిస్తున్నారండి? సమాజాన్ని పట్టి పీడించే రోగాలను కాదుగా, జనాలకున్న రోగాలని వదిలేస్తున్నారు. మరి అట్టేటప్పుడు మరణకరమైందంటే ఏంటండి? అది ఉపమానం ఎందుకైంది? అది కాదు. పాములు ఎత్తి పట్టుకుంటారు, మరి ఎందుకు పట్టుకోవట్ల? పాములు అంటే ఏంటి? సర్పసంతానమా? సాతానా? కాదండి, మామూలు పాములేగా. సూచక క్రియ అన్నారండి. సూచక క్రియ అంటే అర్థం ఏంటి? సూచన, మీకు ఇండికేషన్ అనమాట. మీకు కనిపించేలా, మీకు అర్థమయ్యేలా చేసే పని, మీకు అర్థం కావడం కోసము చేసే పని. నమ్మిన వాళ్ళు రక్షింపబడును అని అన్నాడు.
మరి ఎవడు నమ్మాడురా అని క్వశ్చన్ వేస్తే ఇదిగో వీడు నమ్మాడని ప్రూవ్ చేయడానికి సూచన కోసమని ఇచ్చిన క్రియ. అది కూడా జలదంటే ఇంకేం చేసుకోనండి, అది కూడా ఉపమానం అంటే. ఇంకొకటండి, యేసు ఉపమానం చెప్పాడు అనుకున్న ఎవరికి చెప్పాడు? జనాలకు చెప్పాడు, శిష్యులకు కాదు. శిష్యులకు వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పింది. నేను జనాలకు అర్థం కాకూడదని వాళ్ళకి ఉపమాన రీతిలో చెప్తున్నా, కానీ మీకు కరెక్ట్గానే చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటాడు ఆయన. వాళ్ళకి వివరిస్తాడండి శిష్యులకు బానే, వాళ్ళకి కాదు చెప్పింది అది. ఇంకోటండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కన్వర్టెడ్ అయిపోయిన వాళ్ళని వదిలేసేయండి. మా ఫ్యామిలీలో కానీ నాకు తెలిసింది ఒక లాస్ట్ 3 years నుంచి నేను ఫాలో అవుతున్నా. బాగా ఫాలో అవుతున్నప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్స్ కొన్ని టీవీలో ఈ న్యూస్లు చూసినప్పుడు, లేదంటే డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఇదే ఎత్తుతే, అంటే దాంట్లో ఇలా ఉందంటే మన హిందువులే, అంటే మన పక్కనుండే వాళ్ళే మనకెందుకురా అంటే, నేను ఇప్పుడు వెళ్ళి దాని గురించి ఎక్స్ప్రెస్ చేద్దామన్నా కూడా, అంటే దాని గురించి ఇలా ఉందని ఒక కాషన్ ఇద్దామన్నా కూడా లేకుండా పోయింది. అంటే నా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళే, బంధువులే, హిందూసే, వాళ్ళే మనకెందుకురా అది, వాళ్ళ పాపనాలు పోతారు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకేంటి సంబంధం, నువ్వు ఇంట్లో నీ పని ఏంటో నువ్వు చూసుకో, నీకు ఎదురొచ్చి ఏమన్నా అడ్డం పడ్డారా, నేను అడిగారా, అడగకుండా నువ్వు ఎందుకు దిగడం అని అడుగుతున్నారు. దానికి మన వాళ్ళకి మనం కరెక్ట్ ఆన్సర్ అంటే మనం చెప్పే ప్రశ్నకి ఆడికి ఆలోచన రావాలి మైండ్ లో. అప్పుడు ఎలాగంటేనండి, మిమ్మల్ని చంపడానికి వచ్చాడండి, వాడి పాపను వాడే పోతాడు, నన్ను చంపినా కానీ మీరు ఊరుకుంటారు కదా, డిఫెండ్ చేసుకుంటారు. ఓకే, మీ దాకా వచ్చింది కాబట్టి డిఫెండ్ చేసుకుంటున్నారు, కానీ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, నీకేమైనా సంబంధం ఉందారా, నిన్ను ఏమైనా గెలికాడా, నువ్వెందుకు అనవసరంగా పట్టించుకుంటున్నాడని కదా క్వశ్చన్. మీ దాకా వస్తే మీరు తిరుగుబాటు చేయొచ్చు, రైట్? మీ ఇంట్లో వాళ్ళని, ఒక్క సెకండ్ అదేనండి, మీ ఇంట్లో వాళ్ళని చంపడానికి వచ్చాడు, నన్ను చంపడానికి రాలేదు కదా, మా ఇంట్లో వాళ్ళని చంపుతున్నాడు, చంపని వాడి పాపాన్ని వాడే పోతాడు, నువ్వు వదిలేస్తారా? లేదండి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళని కూడా కాదండి, మీ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వచ్చారు ఎదురుగా, మీరు ఆపగలిగి ఉండి వదిలేస్తారండి? లేదు కదా. తర్వాత మీ పక్కూళ్ళో పడ్డారండి దొంగలు, పక్కూళ్ళో పడ్డారు, మన ఊరు కూడా కాదు అని చెప్పి మీరు వదిలేస్తారా? రేపు పక్కూరు అయిపోయిన తర్వాత ఈ రోజు పక్కూరు, రేపు మీ ఊరు అవుతుంది. ఇది ఈ ముందు చూపు మీకు ఉంది కదా. మనకి 3 చేపల కథ ఉంటుంది, దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అని చెప్పేసి 3 చేపలు ఉంటాయి అనమాట. దీర్ఘదర్శియే బతికిద్ది, ప్రాప్తకాలజ్ఞుడు త్రుటిలో తప్పించుకుంటాడు, జస్ట్ అట్లా చివరిదాకా చావు దగ్గరికి వచ్చి. దీర్ఘసూత్రుడు మాత్రం లేచిపోతాడు అనమాట. మీరు దీర్ఘదర్శిగా ఉండాలా, ప్రాప్తకాలజ్ఞుడిలాగా రిస్క్ చేయాలా, దీర్ఘసూత్రులా ఉండి ఇప్పుడు ఉదాసీనతతోటి తర్వాత లేచిపోవాలనేది మీ చేతుల్లో ఉంది. అది చెప్పండి మీ ఫ్రెండ్స్కి. నీ దాకా రాలేదయ్యా, ఈ రోజు ట్రెండ్ గమనించు, మొన్న వాళ్ళ దాకా కూడా రాలా, ఈ రోజు వాళ్ళ దాకా వచ్చింది, ఈ రోజు నీ దాకా రాలా, కానీ రేపు నీ దాకా వస్తుంది. ముందు చూపేది మరి అక్కడ దేని అంటారండి? ముందు చూపు. మీ దాకా వచ్చినాక రియాక్ట్ అయితే మీరు ప్రాప్తకాలజ్ఞుడు అవుతారు, ముందే రియాక్ట్ అయితే దీర్ఘదర్శి అవుతారు. డిఫరెన్స్ అదండి. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, అడగచ్చా? అడగండి. అది నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఏమన్నానంటే, PwC రీసెర్చ్ ఉంటుంది కదా, అదొక రీసెర్చ్ థింక్ ట్యాంక్. దాని ఆర్టికల్ ఒకటి చూసినప్పుడు క్రిస్టియానిటీ 44% వరకు లండన్ లో, అంటే ఇంగ్లాండ్ కంట్రీలో తగ్గిపోయింది, 44% కి దిగిపోయింది. అమెరికాలో 35%, ఇలా యూరోపియన్ కంట్రీస్ లో డ్రాస్టిక్ రిడక్షన్ ఉంది ఎక్కువ. మరి వాళ్ళు ఎందుకు మతం మారిపోతున్నారు, నీకన్నా నీ పూర్వీకుల కన్నా వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు అంటే నేను అడిగే ఇదే క్వశ్చన్. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు అన్నావు కరెక్టే, మారిపోతున్నారు, కానీ వాళ్ళు మారిపోతున్నారు కానీ మా ట్రెడిషన్ వదలట్లేదు. అక్కడ సోకాల్డ్ మ్యారేజెస్ కానీ, అక్కడ ఉన్న లిటరేచర్ కానీ, రిప్ అని కానీ, అంటే రెస్ట్ ఇన్ పీస్ అని కానీ ఇవి వదలట్లేదు. పైగా వాళ్ళు వచ్చేసినా కూడా వేరే వైపు వెళ్ళట్లేదు, వాళ్ళు వేరే దానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇస్లాం కానీ, లేదంటే బుద్ధిజం కానీ, హిందూయిజం కానీ వీటికి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు అలా వచ్చి బయటకుంటున్నారు, కానీ వాళ్ళు ముస్లిం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతారు అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్పు? ముస్లిం వచ్చిన వెళ్ళలేదండి, అది రాంగ్ ఎజంప్షన్ అనమాట. రెండోది, దేంట్లోకి వెళ్ళారు అనేది కాదు క్వశ్చన్, దాన్ని ఎందుకు వదిలారు అనేది క్వశ్చన్. వదులుతున్నారు కదా, అది మన ఫోకస్. దేంట్లో కన్నా వెళ్ళొచ్చు కాక వాళ్ళు దీన్ని వదిలిపెడుతున్నారు అంటే అర్థం ఏంటి? దాంట్లో లేదని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళ మీనింగ్ తోటే కదా వెళ్తుంది. ఓకే ఓకే. కొంతమంది అండి బైబిల్ చదవరండి, చదవకుండానే లోనికి వెళ్తారు, చదవకుండానే బయటకు వచ్చేస్తారు. వాళ్ళు వేరే కేటగిరీ, నేను వాళ్ళ గురించి మాట్లాడలా. చదివినాక బయటకు వచ్చేటోళ్ళు అండి, వాళ్ళలోనూ మిస్ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, కానీ అందరూ కాదు కదా. సో ఇదంతా మిక్స్డ్ కేటగిరీ అండి. కాకపోతే ఓవరాల్ ఫ్యాక్టర్ చూసారంటే మీరు, క్రిస్టియానిటీ పడిపోతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇస్లాం పెరుగుతుంది మైగ్రేషన్ వల్ల, వీటన్నిటి వల్ల. అది ఒక పెద్ద హెడేక్. ది రీప్ వాట్ దే సో అని చెప్పేసి వీళ్ళు చేసిన ఏదో పనులకి ఇప్పుడు పడుతున్నారులేండి, ఇంకా పెరిగిద్ది ముందు ముసలి పండుగ. కానీ ఓకే, మీకు ఆన్సర్స్ వచ్చినాయి కదా అండి అడిగిన వాటికి? ఇంకో టూ చిన్న ఉన్నాయి చెప్పేస్తాను. ఇందాడ సౌత్ కొరియాలో ఏదో చర్చ్ లో అది పెట్టారన్నారు కదా, ఇందాడ ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చారు సౌత్ కొరియన్ చర్చ్ లో. అది అసలు కల్వరీ టెంపుల్ కి లింక్ ఉంది ఆ చర్చ్ కి. అవునా? కల్వరీ టెంపుల్ సతీష్ కుమార్ ఎవ్రీ ఇయర్ సౌత్ కొరియాలో బిగ్గెస్ట్ చర్చ్, వరల్డ్ లో బిగ్గెస్ట్ గ్రోయింగ్ చర్చ్, ఫస్ట్ అది, సెకండ్ కల్వరీ టెంపుల్ వరల్డ్ లో. దాని మీద డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి, ఇప్పుడు కాదు కొంచెం పాతయి, మన కల్వరీ సతీష్ ఛానల్లోనే ఉన్నాయి డాక్యుమెంటరీ పాతయి. అతను ఎవ్రీ ఇయర్ ఆ చర్చికి వెళ్తాడు. అక్కడి నుంచి వాళ్ళు సౌత్ కొరియా మొత్తం ఎక్కువ నాస్తికులు, ఎక్కువ మంది, కొంతమంది బుద్ధిస్టులు అలా ఉంటారు. నాస్తికుల్లో నుంచి కొంతమంది కన్వర్ట్ చేసుకున్నారు క్రిస్టియన్లోకి. ఆ
దాని మోడలే ఇతను ఇక్కడ కాపీ చేశాడు, కొంచెం మార్పులు చేసి ఇండియన్ మైండ్ సెట్, పీపుల్ మైండ్ సెట్ ప్రకారం. ఓ నాకు తెలియదండి ఆ విషయం. అదే సార్. ఇంకోటి మీ మీ అజంప్షన్ అంటే మీ ఊహ ఎంతవరకు ఉండొచ్చు సార్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పాపులేషన్ కరెంట్? మీ ఊహ ఎంతవరకు? 35-40. 30% అనుకుంటున్నానండి నేను. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే 30%? నిజంగా అంత ఉంటుందా? నా ఎస్టిమేషన్ అండి. నేను సింపుల్గా ఒకటే చూస్తున్నా, నా ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్ అనేది, దాన్ని బట్టి చెప్తున్నానండి రఫ్గా. చర్చిలు ఒకప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, సో దాన్ని బట్టి కూడా ఒక ఎస్టిమేషన్ వేస్తున్నాను నేను. రఫ్ 30 వేసుకోండి, 25 to 30 వేసుకోండి. అంటే ఇప్పుడు 25% వేసుకున్నా, తక్కువలో తక్కువ. అటు ముస్లిమ్స్ ఒక 14% వేసుకున్నా, ఇంకా హిందూస్ పర్సెంటేజ్ 70 కూడా లేదు కదండి. నాన్ హిందూ పాపులేషన్ పెరిగిపోయింది కదా 1/3 పైన. పెరిగింది. అదే కదా అండి మన వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారని కదండి మా తలకాయ కొట్టుకోవడం అంతా. మేము ఎవరు నిద్ర లేకుండా బాబు అని మేము చెప్తుంది. లేకపోతే ఇంత తలకాయ నొప్పి మాకు ఎందుకు చెప్పండి సార్. 1/3 పాపులేషన్ రియలైజ్ కూడా కావట్లేదండి ఇంతసేపటికి కూడా. ఇంకా మనల్ని క్వశ్చన్ చేస్తున్నాం, మేము అలార్మిస్టులు అని చెప్పేసి అంటున్నారు. రేపు ఈ మీద 4 దాన్ని ఎంతవరకు తెలియదండి జనాలకి, అప్పటికి టూ లేట్ అయిపోతుంది. అప్పుడు టూ లేట్ అయిపోతే ఇంకా మార్పులు ఇప్పుడు ఇది హిందూయిజం లో అనుకోండి, మనకి ఫ్రీ హ్యాండ్ ఉండదు. అట్లా అసలు ఫ్రీ హ్యాండ్ ఉండదు. ఒకటి మన పైన ఎప్పుడు ఒక అబ్జర్వర్ లాగా ఉంటాడు, మనం ఎటు వెళ్తున్నాం చూసుకోవడానికి. అని లాగడం చాలా కష్టమైపోతుంది కదా. ఓకే సార్.